హలో అన్న, హాయ్. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేసం సురేష్ అన్న అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఒక యాక్టర్గా ఎంత మంచి పర్ఫార్మరో తెలుసు, ఎలాంటి మంచి సినిమాలు చేశారో తెలుసు. అండ్ ఐ థింక్ దండోర సినిమా తర్వాత ఆడియన్స్ అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు సురేష్ అన్న కూడా అందరికీ అర్థమైపోయింది. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలోనే. బట్ ఆ రికగ్నిషన్ కానీ ఆ సక్సెస్ అని హిట్ వస్తేనే కానీ యాక్టర్గా మనలో అందరూ గుర్తించరు. సో దండోరతోనే అంత మంచి క్యారెక్టర్ మీకు వచ్చింది, మంచి సినిమా వచ్చింది. సో ఇప్పుడు రికగ్నిషన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సరౌండింగ్స్ ఎలా మారాయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు సినిమాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు పుష్ప ద్వారా ఒక రికగ్నైజ్ వచ్చింది. అంటే అది ఒక పెద్ద సినిమా, ఇండస్ట్రీ హిట్. కరెక్ట్. సో దానిలో చిన్న కనిపించిన వాళ్ళందరూ గుర్తుపడతారు, గుర్తింపు అనేది వచ్చింది. కానీ ఇప్పుడు దండోర సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ అల్లు అర్జున్ గారు సినిమా చేయడం వల్ల అంటే పెద్ద హీరోలు, స్టార్ హీరోలు చాలా హై రేంజ్లో ఉంటుందన్నమాట. మనం చిన్న క్యారెక్టర్ చేసినా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఇండస్ట్రీతో ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇప్పుడు దండోర వచ్చేసి మనకు రీజనల్ మూవీ, అది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ వరకు తీసిన సినిమా. అది ఆ సినిమా వచ్చింది అంటే సినిమా చేసిన తర్వాత అది బాగుంది, అందరు సూపర్ అని చెప్తున్నారు. రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా మేము మీడియా నుంచి అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి రివ్యూస్, 5 out of 4.5 అలా ప్రతి రివ్యూస్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ జనాలు మాత్రం కొంచెం తగ్గారు థియేటర్కి రావడం. అరే ఇదేంటి అనుకున్నాం, ప్రతి చూసిన వాళ్ళు మాత్రం మరి అదిరిపోయింది అనుకున్నాం. ఏంటో అనుకున్నాము. ఒక 1 week అయిపోయింది. తర్వాత సంక్రాంతి టైం ముందుకు వస్తుంది. సడన్గా సంక్రాంతి వచ్చింది అనమాట. సంక్రాంతి రాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కరెక్ట్. అప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవుడిలాగా, నిజంగా ఈ సినిమాకి దేవుడు అనుకోండి, ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశాడో సినిమా ప్రభంజనం సృష్టించింది. అసలు అద్భుతమైన వ్యూస్, మిలియన్లలో వ్యూస్ వెళ్ళిపోయి అప్పుడు ఒక దండోర సినిమా ఇంత అద్భుతంగా ఉంది. అప్పుడు మోటాక్ అండ్ ప్రతి ఒక్కరు ట్వీట్ చేయడము, ఇన్స్టాలలో పోస్ట్ చేయడము, ఆ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయడము, IAS IPS ఆ లెవెల్, అంటే ఆ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెళ్ళిపోయిందంటే సినిమా అసలు మామూలుగా రీచబుల్ కాలేదు. దట్టు అందులో నా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నాకు నా కెరియర్లో ఫస్ట్ టైం పడింది. అది కూడా ఒక క్రూషియల్ సీన్. అది అసలు అద్భుత అనుకుని చాలా, అంటే ఇట్లాంటి సినిమాలు చేయడానికి కూడా గట్స్ ఉండాలి అనేసి చాలామంది అంటుంటారు. ఎందుకు తమిళ్లో వస్తుంది, మలయాళంలో వస్తుంది, కన్నడలో వస్తుంది, మన దగ్గర ఎందుకు రాదంటే వచ్చింది. వచ్చినప్పుడు అరే ఏంటి యాక్సెప్ట్ చేయరంటే అనుకునే లోపు జూనియర్ ఎన్టీఆర్ అన్న ద్వారా చాలా ప్రపంచం సృష్టించి మన తెలుగు ప్రజలందరూ ఆదరించారు. అండ్ దట్టు మన గద్దరన్న అవార్డు, అది 3 అవార్డులు రావడం జరిగింది. చాలా అంటే చాలా గర్వించదగ్గ విషయం అది. అండ్ గద్దరన్న అనగానే ఫస్ట్ తెలంగాణది గుర్తొస్తుంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూరు తెలంగాణ అని. గద్దరన్న అనేది ఒక యుద్ధ నౌక అని, అంటే ఆయన పేరు మీద ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం. అందులో దండోరా మూవీకి రావడం, ఆ టైటిల్ కూడా దండోరా అనేది మన గద్దర్ గారు ఎప్పుడు యూజ్ చేస్తుంటారు అనమాట. ఏ దండోరా కొట్టండ్రా అని ఏదైనా మంచి విషయాన్ని, అంటే ఏదైనా విషయాన్ని చెప్పే ముందు దండోరా అనేది మోగిస్తారు. అది డైరెక్టర్ గారు కూడా మనకు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచిది ఆ టైటిల్ పెట్టడం జరిగింది. సూపర్ అన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ సర్ప్రైజ్ అంటే మీరు పుష్ప తర్వాత మంచి లెంతీ క్యారెక్టర్ అండ్ అందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అప్పటి వరకు సురేష్ ఎక్కువగా ప్రతి డైరెక్టర్ కూడా కొంచెం ఆ కామెడీ ఫేజ్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటారు, చిన్న ఫన్నీ కానీ అలాగా. ఫర్ ద ఫస్ట్ టైం దండోరా చూసినప్పుడు మీ ఫేస్లో కోపం రగిలిపోతూ ఉంటుంది, ఎలా కసి అడి మీద పక ఎలా చంపేయాలి, వీడి ముందు నా ముందు తిరగకూడదు అన్నట్టు. సో ఒక డిఫరెంట్ యాక్టర్ని నేను దండోలో చూడడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు డైరెక్టర్ ఎలా అప్రోచ్ అయ్యారు, మీరు క్యారెక్టర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇదంతా చెప్పండి. యాక్చువల్గా డైరెక్టర్ గారు వచ్చేసి నాకు క్యారెక్టర్ అనుకున్నారంట. నేను షాక్ అయ్యా. అంటే నాకు ఫ్రెండ్ చెప్పాడు, ఇలా ఒక ఆఫీస్ ఉంది అలా వెళ్ళి కలవండి అనేసి అంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ నాకు క్యారెక్టర్ అనుకొని బోర్డు ఉంటుంది కదా, మనకి ఆర్టిస్ట్ల బోర్డు ఉంటుంది, అందులో కాస్టింగ్ అందరు పెట్టేశారనమాట. శివాజీ గారిది వాళ్ళందరూ అలా ఫోటోలు ఉన్నాయి, అలా నాది కూడా ఉంది సుందర్ అని. నేను షాక్ అయ్యా. సార్ అనేసి డైరెక్టర్ గారు కలిసారు. అలా అండి నేను అదే చెప్దామనుకున్నాం మీకు అంటే, అవునా సార్ అంటే మామూలుగా వచ్చానంటే, అదేండి ఒకసారి వచ్చారు కదా, ఒకసారి నేను స్టోరీ బ్రీఫ్గా చెప్తాను వినండి అన్నారు. నాకు స్టోరీ చెప్పడం ఓకే సార్ అని చెప్పి కూర్చున్నాను. చెప్పారనమాట, ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనగానే అతను చెప్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. అవును నిజంగా చెప్తున్నాడు, అలాగే తీస్తాడా అసలు నిజంగా, ఇంకోటి ఈ విధంగా తీసేంత గట్స్ ఉంటాయా, మళ్ళీ తీసిన తర్వాత సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయా అని నాకు అక్కడ డౌట్ వచ్చింది. సార్ సెన్సార్ ఉంటుంది కదా అంటే, మీరు దాని గురించి ఆలోచించకండి సార్, మీ క్యారెక్టర్ గురించి చూసుకోండి, మీరు చెయ్యండి, మీకు కాల్ వస్తుంది అన్నారు.
ఒక 1 monthలో కాల్ వచ్చింది. ఓకే. ఫస్ట్ చేయడం ఇంటర్వెల్ సీన్ చేసాం. అబ్బా, ఆ సీన్ చేయగానే అసలు గూస్ బంప్స్. అండ్ ఇంకోటి ఆ సీన్లో నాకు చాలా పెద్ద దెబ్బలు కూడా తగిలాయి. ఆ చెరువు కట్టు ఉంటుంది, దాన్ని చూసినప్పుడు రియల్గా పడిపోయా. బెడ్స్ అన్నీ ఇంకా చీకట్లో నైట్ 12 అలా అవుతుంది, చీకట్లో పడిపోయాను. అన్నీ అక్కడ గ్రనైట్ రాళ్ళు రొప్పలు ముళ్ళు అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. కసకస చేసుకున్నాయి మొత్తం. దెబ్బ రియల్గా బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తుంది. సీన్ సూపర్ వచ్చింది సార్, అదిరిపోయింది సార్. ఇంకో టేక్కి వెళ్దామన్నాడా. సరే సార్ ఇమీడియట్లీ రెడీ అన్నాను అని చెప్పి, సార్ కమాన్ అని అసలు చాలా జోష్లో ఉంటారు డైరెక్టర్, చాలా ఎనర్జెటిక్గా మనల్ని మంచి జోష్లో తీసుకొచ్చారు. వెంబడే నెక్స్ట్ టేక్ చేసాము, ఓకే అయిపోయింది. సెకండ్ టేక్ చాలా అద్భుతంగా వచ్చింది, సూపర్ వచ్చింది సార్. అప్పుడే మేము ఇట్లా చూసాము, అంటే వితౌట్ బీజిఎం అవన్నీ చూసామన్నమాట. చూడగానే మా కళ్ళు చెదిరిపోయినట్టు, ఏంటి సార్ ఇది వితౌట్ బీజిఎం ఇలా ఉంది, ఇంకా బీజిఎం పడితే మామూలుగా ఉంటుంది, అదే కదా మనకు కావాల్సింది అన్నాడు. ఇది ఇంటర్వెల్ సీన్ తెలుసా అని అప్పుడు చెప్పాడు. అబ్బా అవునే సార్, చాలా అద్భుతంగా ఉంది అసలు. ఆ సీన్ తోటి నాకు అట్లా మైండ్లో కూర్చుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ సీన్స్ అవన్నీ చేస్తున్నాడు శివాజీ గారి కాంబినేషన్. ఇంకా యాక్చువల్గా వేరే సీక్వెన్స్ కూడా ఉండే, అంటే నేను హీరోకి ఫ్రెండ్గా ఉంటాను, చిరంజీవి గారి ఫ్యాన్ నేను కూడా ఉంటాను అనమాట. మేము మామూలుగా ఫ్రెండ్స్ ఫ్యాన్, అంటే చిరంజీవి గారికి ఫ్యాన్గా ఉన్నప్పుడు మాత్రం మాకు క్యాస్ట్ గుర్తుకు రాదు. ఓకే. ఎప్పుడైతే మా ఊర్లో మా క్యాస్ట్ అమ్మాయి చేసినప్పుడు మాత్రమే నీ క్యాస్ట్ ఏంటి నా క్యాస్ట్ ఏంటి అనేది మా బావ ఉంటాడుగా, బావ నా కొడుకు ఎక్కువ చేస్తుండు, వాడైతే మరి చిరంజీవి లెక్క ఫీల్ అయిపోతుండు. అంటే దాని ముందు డైరెక్టర్ గారు చెప్పారనమాట, కొన్ని సీన్స్ ఉంటాయి సీక్వెన్స్, మేము ఫ్రెండ్స్ లాగా ఉండి చిరంజీవి గారు థియేటర్స్కి వెళ్ళి సినిమాలు గొడవలు చేయడం, మంచి హ్యాపీగా ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా నేను ఆ మూమెంట్లో అతనికి హ్యాండ్ ఇవ్వడం, అతన్ని చేయడం, చంపడానికి నేను ముందుకు వస్తాను, అంటే ఓన్లీ క్యాస్ట్ అనేది నిన్ను అలా ముందు ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అన్నాడు. మా మైండ్ పోయింది. కానీ ముందు చెప్పిందంతా మాకు సినిమాలో లేదు కదా, ఇంకా మంచి బాగుంటుంది కదా. చాలా ఫ్రెండే అలా తిరగబడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అది అప్పటికే ఆయన సీక్వెన్స్ కొంచెం హీరో గారిది ఎక్కువ అయిపోయిందని, అండ్ ఇంకోటి ఉంటాయి కదా బడ్జెట్స్, అది ఇంకోటి చాలా బడ్జెట్స్, అంటే థియేటర్స్ దొరకకపోవడం అట్లాంటివి జరిగాయి. నీకు మెల్లగా దండోరా ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్తుంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఇంటీరియర్గా ట్వీట్ పడిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ స్టార్ట్ అయిందన్న, మీ ఫోన్కి కానీ లేకపోతే మిమ్మల్ని చూస్తున్న వాళ్ళందరికి కానీ? యాక్చువల్గా ఫస్ట్ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు చూడలేదు, అంటే ఐ మీన్ మా చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చూడలేదు. మామూలుగా మన సినిమా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూశారు. అండ్ ఇన్స్టాగ్రామ్లలో అక్కడ మెసేజ్ చేశారు, అన్న సూపర్ ఉందన్న, నిజంగా మైండ్ బ్లోయింగ్, నీకు ఇంకా బ్రేక్, అసలు మామూలు క్యారెక్టర్ కాదు, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే కొందరు యాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అరే మనలాంటి యాక్టర్స్కి కూడా ఇలాంటి మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు, నన్ను చూడగానే ఫస్ట్ ఆ కామెడీ సీన్స్ లేవమ్మా ఈ సినిమాలో, ఈ సినిమాలో యాక్షన్ ఉంది, ఈ సినిమాలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటుంటారు. కానీ డైరెక్టర్ నాతో డైరెక్ట్ తీసుకెళ్ళి యాక్షన్ చేయించాడు. నాతో యాక్షన్ చేయించడము, అండ్ నాలో ఇంకో కోణంని తీయడము, అది నాకు చాలా ప్లస్ అనిపించింది అనమాట. అది చూసిన వాళ్ళందరూ నేను ఇప్పుడు చేయలేదు, చాలా డిఫరెంట్ ఉంది, మేమందరం చూసి చాలా షాక్ అయ్యాం. అది నీకు ఇంటర్వ్యూ షాట్ పడ్డం చాలా మా అందరి, అంటే అట్లా గుర్తుండిపోయింది మైండ్లో. మళ్ళీ ఇంకోటి నువ్వు అలా చేయడం చాలా తప్పురా అది, అంటే అది సీన్ కదా, అలా అందరు క్యారెక్టర్, అంటే నేను క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోయాను, మీరు కూడా అంత గట్టిగా తీసుకున్నారు అనుకున్నారు. సినిమా ముందు డైరెక్టర్తో ఉన్న అప్రోచ్, సినిమా తర్వాత ఇంత మంచి అప్లాస్ తర్వాత ఆ డిస్కషన్స్ ఏమున్నాయన్న మెయిన్గా మన దండోరా డైరెక్టర్తో? దండోరా డైరెక్టర్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే, చెప్తున్నాను ఎగ్జాంపుల్, అంటే మనకు సినిమా హిట్ అయిపోయింది, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వర్క్లో ఆయన ఉండొచ్చు. అంటే గద్దర్ అవార్డ్స్ వచ్చిన తర్వాత మెయిన్ వాళ్ళను శివాజీ గారిని, నవదీప్ గారిని, నందు గారిని వాళ్ళని పిలిచి మామూలు చేయొచ్చు, కానీ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలిపించాడు అనమాట స్పెషల్గా. మీరు రండి అని చెప్పేసి స్పెషల్గా ఫోన్ చేసి మేనేజర్ గారితో, సార్ వాళ్ళు కావాలి సార్, డైరెక్టర్ గారు స్పెషల్గా చెప్పారు, సురేష్ గారు మీరు రావాలి, రాజశేఖర్ గారు రావాలి, భాస్కర్ గారు రావాలని మా ముగ్గురిని మళ్ళీ స్పెషల్గా పిలిపించి ఆ రోజు మళ్ళీ ఆ గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడిపించడం జరిగింది, మీడియా సమావేశం పెట్టి. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అన్నాను, సార్ నిజంగా మీరు ఇంకా నెక్స్ట్ ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా వేయాలంటే ఇలాంటి సినిమా కాదు, మీరు అందరు సర్ప్రైజ్ అవుతారు. ఒక 3 ప్రాజెక్ట్స్ ఓకే, నాకు తెలిసి ఇప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది. ఒకటి ఏమో మన నాన్నగారి ప్రొడక్షన్లో, ఇంకోటి మైత్రి,
అలా పెద్ద పెద్ద ప్రొడక్షన్లో ఓకే అయిపోయాడు. వా వా వా. అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఈ జోనర్ని టచ్ చేయని ఇప్పుడు అన్నాడు. అంటే నేను డిఫరెంట్ ఏంటనేది చూపించాలి కదా అన్నాడు. సూపర్ సార్, అంతే అలా చేసుకుంటూ వెళ్ళాలి అన్నాను. అందులో కూడా మీకు మంచి క్యారెక్టర్ ఉంటుంది సార్, డెఫినెట్లీ చేద్దాం అన్నాడు. షూర్ సార్ అని చెప్పి. ఆయన ఫస్ట్ సినిమాకే మీరు ఇప్పటివరకు మేము ఈ డైరెక్టర్ ఈ ఆడియన్స్ చూడండి ఆయన ఒక్కటి చూసి దాన్ని ఈరోజు కొత్తగా తీసుకురావడం అండ్ నెక్స్ట్ సినిమాలో ఇంకెంత కొత్తగా చూపిస్తారు ఆయన, మేము కూడా ఎగరగా వెయిట్ చేస్తాం. బట్ అంటే ఇప్పుడు అన్న సురేష్ అన్న అని అనగానే మాకు ఎక్కువగా జనాలు కానీ మీడియా వాళ్ళు కానీ మాట్లాడేది ఒక పుష్ప ఒక దండోరా మాట్లాడుకుంటారు. బట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలోనే సర్వైవ్ అవుతూ స్ట్రగ్లింగ్ అవుతూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఒక యాక్టర్గా ఇప్పటికీ నిలదొక్కున్నారు. అసలు ఎంబీఏ చేసిన మీరు ఒక మంచి గ్రాడ్యుయేట్గా జన్ బ్యాంక్లోనే ఎక్కడ ఉద్యోగం చేసుకోకుండా సినిమాలు బాగా పట్టుకొని ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. ఇది రైట్ డెసిషన్ అనుకుంటున్నారా, రాంగ్ డెసిషన్ అనుకుంటున్నారు లైఫ్లో? డిసిషన్ మేకింగ్ అనేది మనకు ఎలా ఉంటుందంటే ఒక ఏజ్లో, అంటే మన సటన్ ఆఫ్ ఏజ్ వచ్చేసి ఒక 18 to 24 వరకు అంటే ఒక్కొక్కటి అనుకుంటుంటారు అనమాట. ఒకసారి ఏమనిపిస్తుంది, అరే మంచి ఐఏఎస్ గ్రూప్స్ రాసేసి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేద్దాం ఏముంది అనిపిస్తుంది. అండ్ ఇంకోసారి ఏమనిపిస్తుంది, మంచి ఎంఎన్సీ కంపెనీలో వెళ్ళి పర్ మంత్ 2 lakhs 3 lakhs కొట్టేసి హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోదామని అలా అనిపిస్తుంది. అలా అంటే డిఫరెంట్గా మనకు థాట్స్ వస్తుంటాయి. నాకు వచ్చిన థాట్ ఏంటంటే అసలు నేను ఇండస్ట్రీకే రావద్దు అనుకున్నాను. అంటే అసలు ఇండస్ట్రీ పైన నాకు ఇంత కూడా అవగాహన లేకుండే. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో నేను ఉండడం ప్లస్ అయింది. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇండస్ట్రీ వాళ్ళు. నేనేంటంటే నేను మంచిగా జాబ్ చేసుకొని మంచి ఎంఎన్సీ కంపెనీ నేను ఇంకోటి గవర్నమెంట్ జాబ్ ఏదైనా కొట్టి మంచిగా తల్లిదండ్రులను బాగా చూసుకొని, ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పటివరకు కష్టపడ్డారు కదా, మనం అన్నీ చూసుకుంటూ వచ్చాం. మనం దీని తర్వాత బాగుంటుంది కెరియర్. అంటే మనం చదువుకోవడం అనేది, ఇప్పుడు చదువు అనేది మనకు నాలెడ్జ్ ఇస్తుంది. చదువు అనేది లేకపోతే ఏదీ లేదు. చదువు అనేది ఉండడం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్ని రోజులు ఉండడం జరిగింది. చదువు అనేది ఒక మంచి నాలెడ్జ్. సో చదువు అనేది చాలామంది అనుకుంటారు, అంటే ఇది చేయగానే నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను. చదువు అనేది కంపల్సరీగా ఉండాలి, అది నాలెడ్జ్ కోసం అని నేను అనుకున్నాను. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఎన్ని కోర్సెస్ చేసినా అన్ని కోర్సెస్లలో కొత్త జ్ఞానం దొరుకుతుంది మనకు, కొత్త నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మనం చచ్చిపోతే కానీ అప్పటి వరకు పోతుంది. సో ఆ నాలెడ్జ్ అనేది అలాగే ఉంటుంది. సో నాకు ఆ నాలెడ్జ్ వల్ల నేను ఇప్పుడు ఇక్కడనే అలా కూర్చొని నేను ఇండస్ట్రీలో ఇంకా అంటే చాలామందిని చూసా, రావడం వెళ్ళిపోవడం, చాలా స్ట్రగుల్స్ అవ్వడము, ఇంకా ఇండస్ట్రీ అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను దేవుడి దయ వల్ల ఇండస్ట్రీలోనే ఉండి చేసుకుంటూ ఇప్పుడు దండోరా ద్వారా అంటే ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళడం, ఒక మంచి స్టెప్కి వెళ్ళడము, అదంతా జరగడం జరిగింది. కానీ అన్న మీరు హైదరాబాద్ అయ్యిండి, ఆ హైదరాబాద్ స్లాంగ్ ఎక్కడ మీరు మాట్లాడరంటే, అంటే నార్మల్ ఆఫ్ కెమెరాలు కూడా మాట్లాడరు, న్యాచురల్ స్లాంగ్ మాట్లాడతారు. ఎందుకు అలాగా? చిన్నప్పటి నుంచి అలవాటు అయింది లేకపోతే అది? అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు యాక్చువల్గా మాది వచ్చేసి నిజంగా మాది సిద్దిపేట దగ్గర కొమరవేలి అని ఒక టెంపుల్ చాలా ఫేమస్, కొమరవేలి మల్ల అని. ఆ పక్కనే ఒక చిన్న మారుమూల గ్రామం అనమాట, పడమటి కేశవాపురం అని. మా నాన్న మా తాత వాళ్ళందరూ అక్కడే. ఇప్పటికి మా నాన్న ఆస్తులు అవన్నీ ఉన్నాయి. కానీ మా నాన్నగారు ఏంటంటే అప్పట్లో హైదరాబాద్ వచ్చేసారు జాబ్ పర్పస్లో. అంటే ఇంకా హైదరాబాద్ అంటేనే మెయిన్ కదా, అందరు వచ్చినట్టుగా వచ్చేసాడు. అండ్ మా అమ్మ వాళ్ళది హైదరాబాద్ అన్నమాట. మా అమ్మ వాళ్ళది హైదరాబాద్. సో ఇక్కడే ఉండడం వల్ల నేను ఇంకా మొత్తం హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల నా విద్యాభ్యాసం అంటే నా చదువు అంతా 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ మొత్తం హైదరాబాద్లో జరిగింది. ఈ హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక అతను ఈస్ట్ అతను ఉంటాడు, ఒక అతను వెస్ట్ అతను ఉంటాడు, ఇంకో అతను రాయలసీమ, ఇంకో అతను మన మహారాష్ట్ర, ఇంకో అతను కర్ణాటక. ఇక్కడ ఇండియా మొత్తం ఇక్కడనే ఉంది. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న స్లాంగ్స్తో పాటు ఇండియా కూడా ఉంది హైదరాబాద్లో. అది నాకు చాలా అలవాటు అయిపోయింది అనమాట. సో నేను ఎవరితో మాట్లాడినా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకున్నా. అది నాకు అంటే చిన్నప్పటి నుంచి వచ్చేసినది యాదృచ్ఛికంగా. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ ఫ్రెండ్ అయ్యారా, ఏం చేస్తున్నారా, ఎలా బాబు పదరా వెళ్దాం, వాడితో అలా మాట్లాడతా. ఇంకోటి ఉన్నానుకో, ఆ ఇంద్రాబాయ్ ఇడిపోతావు, నర్రాబాయ్ పోదాం చాయ్ తాగాం, ఇట్లా హైదరాబాద్ అట్లా అది అలవాటు అయిపోయింది. మళ్ళీ వేరే వాళ్ళు ఉంటే హిందీ అంటే నార్త్ వాళ్ళు ఇట్లుంటే క్యా భాయ్ క్యా కర్ రే చల్ జాయింగే ఫిలింకు జాయింగే, అరే సల్మాన్ కా ఫిలిం ఆయా, షారుఖ్ కా ఫిలిం, అట్లా వాళ్ళతోటి ఆ విధంగా నేను పెరగడం జరిగింది. ఆ విధంగా నాకు స్లాంగ్స్ కానీ అండ్ మాట్లాడడం అది నాకు చాలా ప్లస్ అయింది. అండ్ అందులో నుంచి నేను ఇండస్ట్రీలోకి రావడంతో ఇంకా ప్లస్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మనకు ఏంటంటే అన్ని స్లాంగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు. సో మనకి ఈజీ అయిపోయింది ఏ స్లాంగ్ ఇచ్చినా.
అండ్ దట్టు ఈ మధ్య అంటే ఇంతకుముందు అంతా ఎక్కువగా మనకు ఒకటే స్లాంగ్ ఉంటుండే, ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ అటువైపు ఎక్కువ ఉంటుండే. ఈ మధ్య ఏంటంటే పుష్ప వచ్చినాక రాయలసీమ స్లాంగ్ అండ్ తెలంగాణ స్లాంగ్స్, ఈ స్లాంగ్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయ్యాయి, అంటే ఫోకస్లోకి వచ్చాయి. అరే తెలంగాణ స్లాంగ్ అడుగుతున్నారు, హైదరాబాద్ స్లాంగ్ అడుగుతున్నారు, లేదంటే రాయలసీమ స్లాంగ్ అడుగుతున్నారు, ఈస్ట్ వెస్ట్ స్లాంగ్, వైజాగ్ స్లాంగ్, చిత్తూరు అండ్ ఇది మన శ్రీకాకుళం స్లాంగ్ ఇప్పుడు పెద్ద, ఆ టైప్ ఆఫ్ స్లాంగ్స్ ఇప్పుడు వచ్చాయి. అలా సో నాకు ఇంకోటి ఏంటంటే అవన్నీ అలా రావడం ప్లస్ నాకు అవన్నీ నాకు రావడం నాకు ప్లస్ అయిపోవడం, ఏదైనా నాకు ఒక్కసారి ఇచ్చి ఇలా చెప్పు బ్రో అని చెప్పేస్తాను. బట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ లోని సినిమాలు ఎంజాయ్ చేసేవారా? బంక్ కొట్టి సినిమాలు మామూలే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ప్రాణం, చచ్చిపోయేటోళ్ళం. ఎన్టీఆర్ అంటే నరుక్కునేవాళ్ళు, మహేష్ బాబు అంటే మతి పోతుండే, అట్లుంటుండే. ఇంకా ప్రభాస్ అంటే అసలు స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షో బ్రో. కానీ ఒక హీరో అని చెప్పలేం, ప్రతి హీరో నాకు ఇష్టం ఉండే. అంటే మా టీం ఉంటుండే, ఇంకా మా దాంట్లో కొందరు మాత్రం అంటే ఒకే హీరోకి ఫిక్స్ అయిపోతుంది. నేను అలా కదా, అరే ఎందుకు అందరు హీరో, నేను అదే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఉన్నా కదా, హీరోలు అందరూ మంచి వాళ్ళే, పాపం పక్కనున్న ఫ్యాన్స్ కొట్టుకుంటారు, ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, మీకోసం తీస్తారు, మీరు ఫీల్ అవ్వడము మనం ఎంజాయ్ చేయడం వరకు మంచిని తీసుకోండి, ఎప్పుడు చెడుని తీసుకోకండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళ కోసం మీరు కొట్టుకొని ఏం చేసుకుని అలా నేను ప్రతి సినిమా అంటే యాక్చువల్గా మా ఇంట్లో ఫస్ట్ నుంచి మా పెద్దన్న ఉంటుండే, ఆయన చిరంజీవి గారికి విపరీతమైన ఫ్యాన్. మెగాస్టార్ చిరంజీవి గారికి అసలు సత్యం థియేటర్ అని ఉంటుండే, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు అల్లు అర్జున్ గారిది. అప్పుడు ఆ థియేటర్లో చిరంజీవి గారి సినిమా వస్తే బ్యాండ్ తోటి బ్యానర్లు కట్టి మొత్తం థియేటర్ మొత్తం బ్యానర్లు అక్కడంటే వీళ్ళు గ్యాంగ్ వారు ఎందులోనే మళ్ళీ చిరంజీవి ఫ్యాన్స్ చాలా డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటుండే. ఈసబ్ కూడా ఒక గ్యాంగ్, ఎల్లారెడ్డి కూడా ఒక గ్యాంగ్, అట్లా కృష్ణనగర్ ఒక గ్యాంగ్, అలా వీళ్ళందరూ వెళ్ళి అమీర్పేట వాళ్ళు అక్కడ కట్టేసి పెద్ద ఒక పండుగ వాతావరణం. ఇప్పుడు మనం పండుగలు చూస్తుంటాం కదా, సంక్రాంతి అవి అట్లా కాదు, అప్పుడు సినిమాలు వస్తే పండుగ. ఇప్పుడు కొద్దిగా తగ్గాయి కానీ సినిమా వస్తే గోకుల్ థియేటర్ కానీ మన సత్యం థియేటర్ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ బీభత్సమైన పండుగ వాతావరణం ఉండేది. సో మాకు ఆ వాతావరణం అన్నయ్య అప్పుడు క్యాసెట్స్ ఉంటుండే. యాక్చువల్గా స్టేట్ రోడ్ ఈ సినిమా కృష్ణనగర్లో జరుగుతుంటే నన్ను ఎత్తుకొని వెళ్ళాడంట చిరంజీవి గారిది. అప్పుడు చిరంజీవి గారిని చూడాలని మా అన్న ఫ్యాన్. చూస్తుంటే అప్పుడే అడిగారంట, ఏ పిల్లోని షూటింగ్లో ఇస్తారా పిల్లోడు, మా అన్న ఎప్పుడు చెప్తుండేవాడు, అరే నేను ఇట్లా అడిగారు అని. కానీ అన్ఫార్చునేట్లీ మా అన్నయ్య 2017లో చనిపోయాడు. అంటే ఆయన చిరంజీవి గారు ఫ్యాన్ అవ్వడం వల్ల ఇంకా మా ఇంట్లో సినిమా వాతావరణం, సినిమాలు అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోయేవాడు చిరంజీవి గారి సినిమాలు అంటే. వెళ్ళిపోయి ఆయన సినిమా క్యాసెట్లు కొనుక్కొచ్చి టేప్ రికార్డు ఉంటుంది కదా పెట్టి, బావగారు బాగా అంటే ఎక్కువ ఫుల్ డ్యాన్సులు చేశారు. సో నేను కూడా అలా డ్యాన్సులు చేయడం, అలా సినిమాల పైన మేము ఇంకా ప్రతి మార్నింగ్ మా అన్నయ్యకి ఎప్పుడైతే చిరంజీవి ఫ్యాన్ అయ్యాడో మా ఇంట్లో మా చిన్న ఉంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అట్లా నేనేంటంటే ఇంకా సినిమాలు చూస్తే నాకు ఒక హీరోని ఫిక్స్ అయిపోయాను కదా, హీరో సూపర్ వేసి ఇతని స్టార్, ఈయన కూడా సూపర్ వేసి ఈయన కూడా స్టార్. అట్లా పెద్ద స్టార్ హీరోలే మాత్రం ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోయాను. వెంకటేష్ బాబు, నాగార్జున గారి, అట్లా ప్రతి ఒక్క హీరో చూస్తూ ఉండేవాన్ని. అందుకే నేను ఫస్ట్ దృశ్యం చేసినప్పుడు ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే వెంకటేష్ బాబు ఉన్నారు, అలా చూస్తున్నా నేను. ఫస్ట్ షాట్ పడింది నాది దృశ్యంలో, ఏంటి బాబాయ్ టీవీలో మీరు డబ్బులు ఇవ్వట్లేదు అనగానే వెంకటేష్ గారు వచ్చి గొడవ అవుతుంది. అయిపోయిన తర్వాత అలా సెట్ చేస్తున్నారు, అలా నించుని నేను ఇలా చూస్తున్నాను వెంకటేష్ గారిని. చూస్తుంటే ఏరా అలా చూస్తున్నా ఇలా రా అన్నాడు, వెళ్ళా ఫోటో కావాలా అన్నారు. అవును సార్ అన్న. ఆ ఫోటో తీసుకొని అప్పుడు కీప్యాడ్ది, అప్పుడు ఆర్కుట్ ఉండే, ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ తీసి పంపించడానికి మెయిల్లో చేసి పంపిస్తే యాహూ మెయిల్ ఉంటుండే, పంపిస్తే మా ఫ్రెండ్స్ అందరు షాక్, అరే నిజంగా నారాయణ అసలు ఎప్పుడు. అప్పుడు నాకు అసలు సినిమా అంటే ఎంత వాల్యుబుల్, స్టార్లతో మనం చేయడం మామూలు విషయం కాదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ అప్పుడే నేను బ్యాక్ వచ్చి జెన్పాక్లో జాబ్ చేసేదాన్ని. ఇంకోటి ఇక్కడ అమౌంట్ కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడు నేను ఎంబీఏ చేసిన తర్వాత నాకు పే స్కేల్ చాలా తక్కువ ఉంది, మంత్లీ శాలరీ కంటే డబల్ ఇక్కడ నాకు సినిమాలో వచ్చింది. అరే ఇదేంట్రా చాలా బాగుంది కదా, ఎక్కడైనా డబ్బులు సంపాదించడమే కదా మన ఫోకస్. అంటే బిజినెస్ లాలో ఒకటి ఉంటుంది అనమాట, మనము చదివే అంటే ఏది చేసినా కూడా బిజినెస్ అండ్ డబ్బు కోసమే చేస్తాం అనమాట. ఏఎఫ్ఎస్లో ఉంటుంది బ్యాంకింగ్ ఫైనాన్స్ సిస్టమ్ అని, అందులో నాకు అది బాగా కూర్చుండిపోయింది.
అక్కడైనా డబ్బులే ఇక్కడైనా డబ్బులే. సో ఇక్కడ ట్రై చేద్దాం, ఎందుకు మనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చాలామంది అప్పటికే ట్రై చేసే వాళ్ళని చూసేవాళ్ళు, మా ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన వాళ్ళు రూమ్లలో ఉండి వాళ్ళు చాలామంది ఈస్ట్ గోదావరి నుంచి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అక్కడెక్కడి నుంచి వచ్చి, కరీంనగర్ నుంచి వచ్చి వాళ్ళు అప్పటికి 3 years 4 years ట్రై చేసేవాళ్ళు. వాళ్ళకి రాని అవకాశాలు నాకు వస్తున్నాయంటే ఏదో సంథింగ్ ఫిషీ. పిలిచి పిల్లనిస్తున్నప్పుడు వద్దన్నది కదా అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకా టోటల్గా జాబ్ని అవాయిడ్ చేసి కంటిన్యూస్గా అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని కొందరు సీనియర్ యాక్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళేవాడిని. ఇప్పటికీ బాగా ఫేమస్, ఎక్కువ మంది కలుస్తుంటారు, ఇప్పుడు కలుస్తుంటారు. సో అక్కడ వెళ్ళి అడిగేవాడిని, అన్న ఇలా కొందరు ఆర్టిస్టులు ఉంటారు, కొందరు హెల్ప్ చేశారు. ఏం లేదు తమ్ముడు, ఇలా వెళ్ళి మీరు ఆడిషన్ చాలా బాగున్నారు, మీరు ట్రై చేయండి అంటే అలా 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 ఇంకా సినిమాలు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 20-15 ఆఫీస్కి వెళ్తే ఒక 2-3 కాల్స్, అంటే 2-3 మూవీస్ కాల్స్ వచ్చాయి. అలా చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా వచ్చాయి. సూపర్ అన్న. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ మీకు రావడమే దుష్యంత్ సినిమా వచ్చింది, చాలా అది పెద్ద ప్లస్ పాయింట్, మీకు పెద్ద మ్యాజిక్ కూడా అది. దట్టు సురేష్ ప్రొడక్షన్లో వెంకటేష్ బాబు హీరో, రామనాయుడు స్టూడియో. నాకు అసలు అంటే నాకు అప్పటికి అవగాహన లేదు, అంటే ఈ విధంగా ఇట్లా వస్తే చాలా సూపర్ అని కూడా నాకు తెలియదు. నాకు ఒక అవగాహన ఏంటంటే హీరోలు సినిమాలు చూడాలి, బట్టలు చిప్పుకోవాలి. అమ్మ అసలు పేపర్లు, మేము న్యూస్ పేపర్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. పవన్ కళ్యాణ్ సినిమాకి, ఎన్టీఆర్ సినిమా, ఇన్ని తీసుకెళ్ళి సినిమాలు ఎగిరేయడము, అరవడాలు, ఎంజాయ్ చేయడము, మళ్ళీ అదే సినిమాను ఒక 3-4 సార్లు చూడడం. అది అక్కడి వరకు మాకు ఉంది. కానీ ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్లలో మనకి ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చింది, ఈ హీరోతో ఇలా చేస్తుంటే మనకి ఇంత వెయిట్ ఉంటుంది అనేది నాకు నాలెడ్జ్ లేకుండా దాని తర్వాత తెలిసింది. ఎంత టైం పట్టింది అన్న దుష్యంత్ సినిమా యాక్సెప్ట్ చేసి, నేను ఒక పెద్ద హీరోతో చేస్తున్నా, పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నా, నాకు పెద్ద అమౌంట్ వచ్చింది, ఇది ఇంట్లో ఎలా యాక్సెప్ట్ చేయించుకున్నారు? మీకు ఇది ఒక ప్రొఫెషనల్ ఎలా టైం పట్టింది? ఎంత టైం పట్టింది ఫస్ట్ సినిమాకి? ఇదంతా ఫస్ట్ సినిమాకి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది ఏంటంటే నేను షూటింగ్ చేసి వచ్చాను, షూటింగ్ చేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ వేరే మూవీస్ స్టార్ట్ అయ్యాయి. అంటే వేరే చిన్న సినిమాలు చెప్తున్నారు, చేసేస్తున్నాను నేను సినిమాలు. అప్పటికి సినిమాలు చేసేస్తున్నాను, షూటింగ్స్కి వెళ్తున్నా, షూటింగ్ చేస్తున్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ కొంచెం తర్జన మళ్ళీ ఇంకో తర్జన ఎందుకంటే ఇప్పుడు దృశ్యం మూవీ పెద్ద ప్రొడక్షన్, పెద్ద అమౌంట్ వచ్చింది. ఇప్పుడు నేను చేసిన వేరే చిన్న సినిమాలు చేశా, ఆ సినిమాల్లో చిన్న అమౌంట్ వస్తుంది. అబ్బా మళ్ళీ ఏంటి ఇలా వస్తుంది, దీని బదులు జాబ్కి వెళ్తే బెటర్ ఏమో. అప్పటికే మా ఫ్రెండ్స్ కొందరు బ్యాంక్ ఆఫ్ అమెరికా అట్లా కొంచెం బ్రాండెడ్ కంపెనీస్లలో వెళ్ళిపోయారనమాట, ఫ్యాక్ట్ సెట్ అని. అందులో వాళ్ళందరూ నాకు అంటారు, నువ్వు వచ్చారా మా దగ్గర ప్యాకేజ్ బాగుంది, మళ్ళీ నువ్వు లేట్ అయిపోతే మళ్ళీ ఎక్స్పీరియన్స్ పోతుంది అంటారు. అప్పుడు డౌట్, అంటే వెళ్ళాలా వద్దా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది. కానీ ఏంటో మళ్ళీ ఇండస్ట్రీలోనే ఉండిపోయా. అలా ఉంటున్నా భలే మంచి రోజు అని చెప్పేసి ఆదిత్య, అందులో మంచి క్యారెక్టర్ పడింది. అండ్ తేజ గారిది ఏంటంటే ఒక నేనే రాజు నేనే మంత్రిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశా. మన సుల్తాన్ బజార్ ఎమ్మెల్యేగా తను పరిచయం చేసి ఉంటాను, హీరోకి ఫాలోవర్గా ఉంటాను. డైరెక్టర్ గారు అప్పుడు నన్ను గమనించారంట, నాకు తెలియదు, భలే చేస్తుండ అని చెప్పేసి సీతాలో నాకు మంచి అవకాశం ఇచ్చారు. సీతాలో ఫుల్ లెంత్ ఇచ్చాను, నేను మన మహేష్ అచ్చంట గారు ఇద్దరం. యాక్షన్ స్టోరీ కూడా మా ఇద్దరు, అంటే మా బస్తీ పైన ఉంటుంది, ఆ బస్తీ గూల్ చేయడము, తర్వాత మళ్ళీ మేము హెల్ప్ చేయడం, త్రూ అవుట్ ఉంటాం అందులో. సినిమా సరిగా లేదు, చిన్నపిల్లలు బాగా నచ్చింది ఆ సినిమా. ఆ సినిమాతో కూడా మంచి రికగ్నైజ్ వచ్చింది. చిన్నపిల్లలు చాలా గుర్తుపట్టడమే సీతాలో చేశారు కదా. అలా తేజ గారి దగ్గర చేయడం నాకు అప్పుడు ఇండస్ట్రీ పైన బాగా నాలెడ్జ్ పెరిగింది. తేజ గారు అనేది ఒక టీచర్ లాగా టీచ్ చేయడం అలా చాలా. అంటే ఎగ్జాంపుల్, నేను కాజల్ గారు హీరో గారు ఉంటారు, మధ్యలో కూర్చొని ఉండాలి, నేను ఒక కార్ సీక్వెన్స్ ఉంటుంది, వెళ్ళి మధ్యలో హయ్యత్ అని చెప్పి మధ్యలో ఇరిగిపోతుంది. అప్పుడు నేను కూర్చోడానికి అమ్మ కాజల్ గారు పక్కన నేను కూర్చోను, స్టార్ హీరోనే కొంచెం అదవుతుంది. వచ్చాడు, ఏంటి అన్నాడు, సార్ కాజల్ గారు సార్, అక్కడేమో హీరో. ఏంటి నీ ప్రాబ్లం? వాళ్ళే యాక్టరే, నువ్వే యాక్టరే, దేనికి భయపడుతున్నావు? అలాంటప్పుడు నీకు ఆ భయం ఉంటే వెళ్ళిపోయి ఇమీడియట్లీ. వాళ్ళు యాక్టర్సే, వాళ్ళేం నేను చంపట్లేదు, వాళ్ళేం పైన దిగి రాలేదు. ఎవరైనా ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళు కూడా యాక్టర్సే. సో నువ్వు కూడా చిరంజీవి గారు ఉన్నా, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నా, యాక్టింగ్ నీ క్యారెక్టర్లో ఉండు, నీ క్యారెక్టర్ అయిపోయే వరకు. దాని తర్వాత నువ్వు మర్యాదలు ఇచ్చుకుంటావా, భయపడతావా, ఏం చేస్తావా, తర్వాత అంతా సెకండరీ. నువ్వు యాక్టర్వి, సో యాక్టింగ్ చేయన్నాడు. చేస్తాను సార్ అన్న, ఇమీడియట్లీ అంటే ఇలాంటివి చాలా. అంటే ఆయన దగ్గర నేర్చుకున్నాయి. అంటే తేజ గారిని చాలామంది అంటారు, కానీ చాలా గ్రేట్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఒక మంచి స్కూల్కి వెళ్ళి వచ్చామనేది ఉంటుంది. అండ్
ఆ తర్వాత కూడా నేను కొంచెం మంచి మంచి డైరెక్టర్స్తో చేయడం జరిగింది. వాళ్ళందరూ మంచి క్యారెక్టర్స్ పడడం, అలా ఇలా వస్తుంటే మళ్ళీ సుకుమార్ గారి దగ్గర రావడం. సుకుమార్ గారి దగ్గర కూడా చాలా ఆయన అంటే సుకుమార్ గారిది పెద్ద అంటే చాలా పెద్ద ఎంటర్టైన్ అండి, ఏమంటారు ప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నేను చేయడం అండ్ సుకుమార్ గారు అంత పెద్ద అంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఇప్పుడు పుష్ప 1 హిట్ అయిపోయిన తర్వాత 2కి వచ్చేసరికి ఇంత పెద్దగా తీస్తారా సినిమా అంటే ఇంత పెద్ద ఖర్చు పెడతారా, అసలు ఇంతమంది ఉంటారా బాబా. కానీ ఎంతో వేల మంది బ్రతుకుతున్నారు అండ్ వేల మందికి వర్క్ దొరుకుతుంది అండ్ అట్ ఏ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తున్నారు, అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం, అది అందులో నేను ఉండడం అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ ఈ జర్నీలో ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు కదా? యాక్టింగ్ అసలు దృశ్యం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే యాక్టింగ్ నేర్చుకోలేదు కానీ నాకు స్టేజ్ ఫియర్ లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మన స్కూళ్ళల్లో కాలేజీలలో ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అందులో పార్టిసిపేట్ చేసేవాడిని, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడిని. సో ఆ విధంగా నాకు అంటే ఇంకో ఏంటంటే కెమెరా సెన్స్ లేకుండే నాకు. దృశ్యం అప్పుడు కెమెరా సెన్స్ లేదు ఫస్ట్. అప్పుడు నేను డిఓపి గారిని అడిగాను అనమాట. అప్పుడు డిఓపి గారు వచ్చేసి మన సడన్ గుర్తు చాలా మన నాటోగ్రాఫ్ మూవీ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన డిఓపి గారు. ఓకే. అప్పుడు చేస్తున్నారు, బాబు ఇటు చూడు అన్నాడు అని కెమెరా లుక్ ఇచ్చారు. ఓహో వీళ్ళు లుక్ ఇస్తున్నారు, మేము లుక్ ఇస్తాము, ఆ లుక్లో చూసి నువ్వు చెప్పాలి అన్నారు. ఓకే, నాకు లుక్స్ ప్రాబ్లం ఉండే, అంటే స్టార్టింగ్ కదా మనకి తెలియదు కెమెరా లుక్స్. ఆ తర్వాత అర్థమైపోయింది, ఒక 2-3 సీన్లు చేయగానే ఆహా ఇంతేనా అని ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఫియర్నెస్ ఉండదు, కాన్ఫిడెంట్గా ఏది ఇచ్చినా చెప్పేయగలుగుతా అది. అండ్ దట్టు కొన్ని సినిమాలు చేసినాక తేజ గారు లాంటి వాళ్ళ దగ్గర చేసిన తర్వాత స్టార్స్తో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నా, అప్పుడు వాళ్ళందరూ ఉన్నా కూడా చాలా మంది భయపడిపోతారు. అల్లు అర్జున్ గారు లేదంటే పెద్ద స్టార్స్ ఉన్నారనుకో చాలా నాకు అలాంటిది ఉండదు. మన క్యారెక్టర్ ఉన్నంత వరకు మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం, ఆ క్యారెక్టర్ చేసుకుని చెప్పిన మాటలు అలాంటివి. దృశ్యంకి ఎన్ని రోజులు చేశారన్న టోటల్గా? దృశ్యంకి యాక్చువల్గా మేము వెళ్ళింది 7 days, అక్కడ చేసింది 3 days షూట్. ఫస్ట్ సినిమా అవుట్డోర్కి వెళ్ళారే? అవుట్డోర్ కేరళ. హైలైట్ ఏంటంటే మళ్ళీ దృశ్యం 2 కూడా అక్కడికి వెళ్ళాము. స్టార్ట్ అవుతుంది కదా. నా వయసు గత కొన్నేళ్ళుగా అనుమానాస్పద సిచ్యువేషన్లో రాంబాబు కనిపించాడా అని మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు బాబాయ్ అని చెప్పి అందరు టీలు ఇచ్చుకుంటూ తిరుగుతుంది. నేను షాక్ అయింది ఏంటంటే అదే హోటల్ని సేమ్ మళ్ళీ సెటప్ చేశారు, అదే ప్లేస్లో సేమ్ అదే లొకేషన్లో. అంటే దాదాపు ఒక అది 12 ఏమో జరిగింది 13లో, మళ్ళీ కరోనా టైంలో 7 years తర్వాత సేమ్. అబ్బా అసలు షాక్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటన్న థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు? నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను, ఇప్పుడు నేను కూడా స్క్రీన్ మీద కలవాలి. ఫస్ట్ ఏమైందంటే దృశ్యం కంటే ముందు ఏదో సినిమా రిలీజ్ అయింది ఒకటి ఉండే, అసలు నేను సినిమాలు కూడా చూడలేదు. దృశ్యం అయిన తర్వాత నాకు చాలా మంది అంటున్నారు, రే నువ్వు మంచి సినిమాలు ఉన్నావు వెంకటేష్ బాబుతో అది అంటుంటే సరే చూద్దాంలే అని చెప్పి విజేత థియేటర్ బోరవండలో వెళ్ళగానే అందరు ఉన్నారు. ఫస్ట్ మామూలు కూర్చున్నాం, ఫుల్ ఎగ్జైటింగ్ చూస్తున్నా. సినిమా చూసా, ఇంటర్వ్యూలు అయింది, ఇంక అందరు జనాలు గుమ్ముడుతుంటే ఈయననే అందులో హోటల్లో పన్నుడి క్యారెక్టర్ రఘు క్యారెక్టర్ అంటున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్క్రీన్ పైన చూడడము, ఆ తర్వాత వెంటనే ఏం చేసిన అంటే ఇలా కాదని మా ఫ్యామిలీని తీసుకెళ్ళాను. అప్పుడు మా అమ్మ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఇంకా ఆ 1-2-3 daysలోనే బ్లాక్ బాస్టర్ అని టాక్ రావడం సినిమా. అసలు అబ్బా దానికి కాల్స్ ఇంకా 1 by 1 అరే మంచి సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉన్నా. ఏంటంటే ఫ్యామిలీ స్టార్గా మనం వెంకటేష్ బాబు అంటే అప్పుడు చాలా మంది చూశారు సినిమా. దృశ్యం చాలా అసలు చాలా అద్భుతంగా ఉందని ఊర్లలో నుంచి కాల్స్ రావడం, అదంతా దానివల్లే నేను ఎక్కువ అంటే ఇండస్ట్రీలో ఉండిపోవడం జరిగింది. లేకపోతే జాబ్ చేసుకునేవాడిని ఇప్పటికి. పేరెంట్స్కి ఎలా ఒప్పించారన్నా? లేకపోతే అది కొంచెం టఫ్ అయిందా, సింపుల్గానే అవుతుంది? టఫ్ అయింది బ్రో, ఎప్పుడు సింపుల్ అవ్వదు. ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు చెప్పు? నిన్ను అంత చదివించి ఇప్పుడు మిమ్మల్ని కూడా మంచి చదివించి మీరు ఒక మంచి జాబ్ చేసి అండ్ మీరు అనుకోకుండా ఇటువైపు ఇండస్ట్రీలోకి వస్తారని ఎవరైనా అనుకుంటారా? అలాగే మా వాళ్ళు కూడా వద్దన్నారు ఫస్ట్. ఇంకోటి చాలా భయపడేవాళ్ళు అప్పుడు మా వాళ్ళు. అందులో ఏంటంటే అరే ఇండస్ట్రీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మన లాంటి వాళ్ళని ఎందుకు రానిస్తారు, మనకు కష్టం రా. లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మామూలు ఏదో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నాడేమో. ఓకే ఓకే ఓకే
వెళ్తుంటారు కదా. background artist కింద. అలాగే వెళ్తుండేమో అనుకున్నారు. ఎప్పుడైతే స్క్రీన్ పైన నన్ను చూడడం మొదలు పెట్టారు అండ్ పక్కన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇంటి పక్కన వాళ్ళందరూ బాగా "ఈమె చాలా పెద్ద హీరోతో చేశాడు" అదే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడు కూడా దాని తర్వాత వాళ్ళు కొంచెం మధ్యలో "వద్దులే జాబ్ చేసుకుని ఇంకా చేసేసినావు కదా అయిపోయింది కదా" అన్నారు. కానీ నేను లేదు చూద్దాం ఎలాగో దిగాం నిండాం కదా ఇంకా చల్లెందుకు అని చెప్పి అలా కంటిన్యూ చేశాను. సూపర్ అన్న. దృశ్యంకి ఎంత వచ్చి ఉండదు రెమ్యునరేషన్? బాగా గట్టిగా వచ్చింది అన్నారు కదా, ఎంత వచ్చి ఉంటుంది ఫస్ట్ సినిమాకి? టోటల్ 7 days? 7 days వర్కింగ్ కాదు, నేను వర్కింగ్ చేసిన 3. మేము ఫస్ట్ డే వెళ్ళాం బ్రో. వెళ్ళగానే ఒక హోటల్ చూపించారు, ఆ హోటల్లో ఉండమని చెప్పారు. ఉంటే మీకు షూట్ ఉంటే తీసుకెళ్తాం వెహికల్ వచ్చి అన్నారు. అరే షూట్ లేదు, కూర్చున్నాం, క్యారేజ్లు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, ఫస్ట్ డే మంచి తినేసారు, అసలు లగ్జరీ అరే ఇంత బాగుంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే షూట్ జరిగింది. మళ్ళీ దాని తర్వాత షూట్ లేదు 2 days. ఇదేంటబ్బా షూట్ లేదు అనుకుంటే అప్పుడు మేము నేను అంతకుముందు అయ్యప్పమాల వేసాను అనమాట. అక్కడ మన ప్రసన్న గారు యాక్టర్స్ ఉన్నారు అందులో, నాయుడు గోపి గారు, మేమందరం కలిసి అక్కడ నుంచి మాకు వెహికల్ ఇచ్చారు. మీరు సరదాగా మీకు ఇది షూట్ లేదు ఎక్కడికన్నా వెళ్తా అంటే వెహికల్ ఇస్తామంటే మాకు వెహికల్ ఇచ్చారు ఇనోవా. ఆ వెహికల్లో శబరిమలకి వెళ్ళాము. వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చేసుకొని మళ్ళీ అంటే పక్కన దగ్గరే అనమాట, జస్ట్ ఒక 3-4 hours జర్నీ వెళ్ళేసి మళ్ళీ వచ్చాం. అబ్బా ఎంత బాగుంది అంటే అంతకుముందు నేను మాలేసి వెళ్ళడం అదంతా వేరే ఉండే. సివిల్లో వెళ్ళాను, అబ్బా చాలా మంచి జరిగింది అనుకున్నాను. అంతా అయిపోయింది షూట్. దాని తర్వాత 2 days చేసాం, అయిపోయాక పంపించేశారు. ఇంతేనా షూట్ అనుకున్నాను. 7 days అనుకుని వచ్చిన తర్వాత ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పేసి విజయ్ గారు ఉండే అప్పుడు మేనేజర్. ఇట్లా చెక్ ఇదేంటి చెక్ ఎంత అమౌంట్ ఇస్తారో ఏంటో అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే చెక్ రాసి ఇచ్చారు. ఫస్ట్ చూశాను ఏంటి 5,000 ఏంటి అనుకున్నాను. మళ్ళీ దగ్గర చూసాను 50,000. షాక్. 50,000 ఏంట్రా వావ్ 7 days మళ్ళీ అప్పుడు అన్నారు ఏమనుకోకండి ఇది కొంచెం తక్కువ, నెక్స్ట్ మూవీకి కొంచెం అమౌంట్ పెంచుతామండి అన్నారు. అంటే వేరే వాళ్ళకి ఇంకా చాలా పెద్ద పెద్ద అమౌంట్లు అవన్నీ. షాక్ నేను, ఏంట్రా నాయన బాగుంది కదా ఇది అని. అప్పుడు ఆ చెక్ తీసుకొచ్చి ఇంకా చూపించి వెళ్ళి బ్యాంకులో వేసేసి ఆ డబ్బులతో అనుభవించు రాజా అన్నట్టు. ఒక 30,000 అలా పక్క పెట్టేసా, ఇంట్లో 20,000 ఇచ్చా. ఇంకా 30,000లో కొంచెం ఎంజాయ్ చేసా. అప్పట్లో నాకు ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఆడిషన్స్ వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడల్లా నాకు ఎవరు అంటే నాకు బస్ పాస్ ఉండేది. అంటే మామూలు సిటీ పాస్ తీసుకుంటాం కదా మేము ఇలా స్టూడెంట్స్. తర్వాత నెక్స్ట్ తీసుకొని ఆఫీసులు అన్నీ ఫిలిం నగర్లో ఉండేవి అప్పుడు. ఫిలిం నగర్ ఇంకా అప్పుడప్పుడే మెల్లగా మణికొండకు మూవ్ అవుతున్నాయి, ఇంకా అవ్వలేదు. మొత్తం ఏ సినిమా కావాలన్నా ఫిలిం నగర్ వెళ్ళాలి. ఇంకా మాదాపూర్లో కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళాలంటే 47Y ఒకటే బస్సు ఉంటుండే, లేదంటే 10H ఎక్కి వేరే బస్సులు ఎక్కి జూబ్లీ చెక్ పోస్ట్లో దిగి 47 వెళ్ళాలి. అక్కడ దిగినాక లోపలి ప్రొఫెసర్ నగర్ అక్కడ ఆఫీసు లోపల ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళేవాడిని. తిరుగుతుంటే ఎవరు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరిని చూసినా అసలు ఎవరు ఆపేవాళ్ళు కాదు. తెలిసిన ఆర్టిస్టులు కూడా పలానా అక్కడ ఉంది అనేవాళ్ళు. అక్కడ కలిసిన వాళ్ళు కూడా ఎవరు లిఫ్ట్ నాకు కొంచెం అక్కడ దించండి అంటే దించేవాళ్ళు కాదు. అప్పుడు నాకు మైండ్లో కూర్చుంది అంటే మనకు ఒక చిన్న వెహికల్ కావాలి అని ఇమీడియట్లీ ఆ పెట్టిన డబ్బులు ఇంకో వేరే సినిమా చేశా. ఆ డబ్బులు అన్నీ వచ్చాయి. అవి రాగానే తీసుకెళ్ళి ఒకటి సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ కెనెటికా అంటే ఉన్నా బైక్ కొని దాని మీద ఆఫీస్లోకి వెళ్ళడం తిరగడం అలా అలా చేసా. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మంచి డబ్బులు రాని మళ్ళీ అది అమ్మేసి వీగో బండి కొనుక్కున్నా. ఇండస్ట్రీకి అంటే ఇంకోటి తర్వాత ఈ యాక్టివ్ హోండా తీసుకున్నాను. తర్వాత మా అసోసియేషన్ కార్డు తీసుకున్నాను 1 lakh. అలా అంటే బాగా సంపాదించింది ఏం లేదు, వచ్చిందని అలా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. రొటేషన్ చేసుకుంటూ కాస్ట్ అంటే ఆర్టిస్టులకు కూడా తెలియదు చాలా ఖర్చులు ఉంటాయి. మనకి ఎప్పుడైతే వెయిట్ పెరుగుతూ ఉంటుంటే మనకు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనల్ని చూస్తుంటారు అనమాట జనాలు. అండ్ కొన్ని సినిమాలకు కూడా వాళ్ళు ఏంటంటే సార్ మీ కాస్ట్యూమ్ సైజు కొంచెం మీ ఉంటే తెచ్చుకోండి అంటారు. అండ్ లేదంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ చిన్న సినిమాలు ఉంటాయి, చిన్న బడ్జెట్స్ ఉంటాయి. సరే అని చెప్పి మనం వెళ్ళామనుకో వాళ్ళు ఏవో ఇస్తారు. అంటే మనల్ని మనం చూపించుకోవడంలో కూడా మనం మంచిగా ఉండాలి కదా. అలాంటప్పుడు ఇలాంటి డబ్బులన్నీ కొంచెం కాస్ట్యూమ్స్ పైన షూస్ అలాంటి ఇలాంటి అంటే మనకు అవసరాలను బట్టి మనకి ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ కొనుక్కొని పెట్టుకోవడం జరుగుతుంది. సూపర్ అన్న. ఒక పక్క దృశ్యం సినిమాతోనే ఫస్ట్ సినిమాకి మంచి బడ్జెట్ ఇచ్చారు వాళ్ళు, బాగా ఎంజాయ్.
మరో పక్క వచ్చి వెంటనే చిన్న సినిమాలు చేశారు కదా, అక్కడ ఒకసారి ఎంత డిఫరెన్స్ చూసారు? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటున్నాను, అలా చూసి సడన్గా ఇలా వచ్చామనుకో మళ్ళీ ఏంటి అనుకున్నాను. కానీ నాకేంటంటే మధ్యలో కొంచెం ఏమంటారు, కొంచెం గ్యాప్ ఇవ్వడానికి, అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి యాడ్స్ పడ్డాయి. యాడ్ ఫిల్మ్స్ పడినప్పుడు డబ్బులు యాడ్ ఫిల్మ్స్ లో చాలా బాగా వస్తాయి. సెంటర్ ఫ్రూట్ ఎన్రిచ్ అని చెప్పేసి బ్రహ్మానందం గారితో యాడ్ చేశాను. మన బిగ్ బాస్ 4కి నాగార్జున గారితో చేశాను. చాలా యాడ్స్ హిందీలో కూడా చేశాను, చేస్తాడు అని. అలా యాడ్స్ చేసినప్పుడు యాడ్స్కి చాలా డబ్బులు వస్తాయి. మినిమం 20 నుంచి 50 వరకు వస్తాయి పర్ డే. వన్ డే చాలా బాగుంటాయి కమర్షియల్ యాడ్స్. హీరోయిన్ సురభితో కూడా సెల్ పాయింట్ యాడ్ చేశా, ఇప్పుడు సడన్ గుర్తొస్తున్నాయి, చాలా ఉన్నాయి. అలా అవి చేసినప్పుడు మళ్ళీ అమ్మా ఇదేంటి వన్ డే వస్తుంది అంటే అప్పుడు డిఫరెన్స్ తెలిసింది. సో సినిమాలు కొన్ని చిన్న బడ్జెట్స్ ఉంటాయి, అండ్ దట్టు మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ లేకపోతే మనకు అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మనం ఏంటి డిమాండ్ బై సప్లై మార్కెట్లో ఉంటుంది కదా, ఆ ఫార్ములా గుర్తు తెచ్చుకున్నాను. సో ఆ ఫార్ములానే నడుస్తుంది ఇక్కడ. మనకు డిమాండ్ లేదనుకో మనం పక్కన పెట్టేస్తారు, అప్పుడు మనం వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. మనకు డిమాండ్ వచ్చిందనుకో మనం అడిగింది వాళ్ళు ఇస్తారు అనేసి అలా అప్పటి నుంచి ఇంకా క్యారెక్టర్స్ పైన పడ్డాను. అండ్ తేజ గారు సినిమా చేసినప్పటి నుంచి చాలా తేజ గారు కూడా చెప్పారనమాట, నువ్వు ఇప్పటి నుంచి చూజీగా చేసుకో, మంచి క్యారెక్టర్స్ చేసుకో. అంటే గ్యాప్ వస్తుంటుంది. కలమతల్లి ఎలా అంటే ఇండస్ట్రీలో మనకు చూపిస్తుంది అనమాట, నిన్ను అంటే ఒక్కోసారి ఒక 3-4 months ఖాళీ కూర్చోబెట్టేస్తుంది. అప్పుడు నీకు తోచక ఏదో ఒకటి వెళ్ళిపోదాం ఎంతో ఇస్తారు కదా అని పోయావు అనుకో, మళ్ళీ అక్కడ డౌన్ఫాల్. ఏంటంటే నువ్వు చిన్న తప్పు చేశాను, తప్పును ప్రతి ఒక్కళ్ళు అందరికి చెప్తారు, నువ్వు మంచి చేసింది ఒకటి చెప్పాడు. సో నువ్వు తప్పు అంటే దాన్ని అలా జరగకుండా మాత్రం జాగ్రత్తగా ఉండని చెప్పాడు. అదొకటి మైండ్లో పెట్టుకొని క్యారెక్టర్స్ని చూసిగా కొంచెం మంచి క్యారెక్టర్స్ ఉండడం అలా చూసుకుంటూ వెళ్తున్న తరుణంలో సడన్గా ఇంకా పుష్ప 2 అది కూడా చాలా ప్లస్ అయింది. రెమ్యునరేషన్ మాట్లాడడం నేర్చుకున్నారా అన్న? ఎందుకంటే యాక్టర్స్ కి ఇప్పుడు అదే భయం, కొంచెం అక్కడ తడబడుతుంటారు, కొంచెం చాలా తడబడతారు. ఇప్పటికి చాలా మంది ఏం తెలుసా, నాకు చాలా మంది ఆర్టిస్టులు ఫోన్ చేస్తారు, మామ ఆ సినిమా చేశాను మామ, డబ్బులు ఇవ్వట్లేదు. అరే సరే, వాళ్ళు యూనియన్స్ ఉండే చేయడమే తక్కువ చేస్తారు. ఇప్పుడు నేనున్నాను మా అసోసియేషన్లో చెప్పాను అనుకో, అండ్ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఉన్నాను. అలా ఒక 3-4 అసోసియేషన్లో ఉన్నాను. ఏదో ఒకటి రాలేదని చెప్పేసి అసోసియేషన్కి నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ని కాంటాక్ట్ అవుతారు, ఏంటండి ఇలా. ఇంకా మా వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద రిస్క్ అవుతుంది. ఇప్పటివరకు మా వరకు వెళ్ళలేదు. మా వరకు వెళ్ళిందంటే సినిమా ఆపే ఛాన్స్ ఉంటుంది, చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. మా అసోసియేషన్ అంటే చాలా పెద్ద అసోసియేషన్. నిజంగా యూజ్ ఉందా అన్న మా వల్ల? ఎందుకంటే ఆడియన్స్ కి మేము అందరం అనుకుంటుంటాం ఇది ఏం యూజ్ ఉంటుందని. అసలు ఏమనుకుంటున్నారు బ్రో, అందులో పెద్ద పెద్ద చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఉన్నాయి. మన ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా ప్రకాష్ రాజ్ బయట నుంచి కూడా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఆ అసోసియేషన్లో. బాబా సో నాటే జోక్, చిన్న అసోసియేషన్ కాదు. ఏంటంటే ఆ అసోసియేషన్ నుంచి కాల్ వెళ్ళింది అనుకోండి ప్రొడక్షన్ హౌస్కి, కొంచెం ఇమీడియట్లీగా వాళ్ళు బ్యాడ్ అయిపోతుందని క్లియర్ చేసేస్తారు. సో ఈ మధ్య ఇంకోటి ఏంటంటే చాలా సినిమాది ప్రొడక్షన్ ఇవి డబ్బుల దగ్గర చాలా మారిపోయాయి అనమాట. ఎందుకంటే సినిమాలు చాలా అయిపోయాయి, దట్టు వెబ్ సిరీస్లు వచ్చాయి. వెబ్ సిరీస్లో రావడంతో బడ్జెట్ తగ్గించేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ బడ్జెట్ సినిమా బడ్జెట్ సేమ్ ఉండదు. సో మనం వెబ్ సిరీస్ తగ్గట్టుగా వెబ్ సిరీస్ చేసుకోవాలి. అలా అంటే మన కమిట్మెంట్, మనం ఏ విధంగా మనకు మంచి క్యారెక్టర్ ఉందనుకోండి, కొంచెం తక్కువైనా అరే పర్లేదు మనకు అనిపిస్తుంది కదా ఈ క్యారెక్టర్ సూపర్ ఉంది చేసుకోవచ్చు. అండ్ మనం ఖాళీగా ఉన్నాం అనుకో, ఆ డేట్స్ ఏం లేవనుకో వెళ్ళిపోవచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ ద యాక్టర్, అది ఆ యాక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం చెప్పలేం అన్న. అంటే మీ ఈ జర్నీలోని అతి తక్కువ రెమ్యునరేషన్ అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఎంత ఉంటుంది? సినిమా పేరు అవసరం లేదు, బట్ ఎంత తీసుకుంటారు? అతి తక్కువ అంటే బ్రో ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, సడన్ గా మీరు ఒక చిన్న సినిమా చేస్తున్నారు, ఓకే తెలిసి మీరు చాలా క్లోజ్ కాబట్టి మీకోసం చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి వస్తుంది. అమౌంట్ మీరు అంటారు అన్న ఏంటన్నా చూడండి అన్న నేను ట్రై చేస్తున్నాను, నేను కూడా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాను, అప్పుడు బిలీవ్ చేయాలి, నేను మిమ్మల్ని నమ్మాలి. ఇప్పుడు మీరు నన్ను నమ్మినప్పుడు నేను మిమ్మల్ని బిలీవ్ చేసి మీరు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు సో నేను కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లా చేసాం, చాలా సినిమాలు ఉన్నాయి. అతి ఎక్కువ తీసుకుని ఎంత ఉంటుంది?
ఒక ఆర్టిస్ట్ గా ఒక్కరోజా ఒక రోజు లేకపోతే ఒక సినిమా మొత్తానికి ఎంత అయ్యింది? సినిమా మొత్తానికి అయితే చాలా ఉన్నాయి. పుష్పకి చాలా వచ్చాయి నాకు. ఓకే ఓకే. పుష్ప ఏంటంటే చాలా జరిగింది కదా, అది మంత్లీ మనకు చాలా ఎక్కువ రోజులు చాలా చేస్తారు ఎక్కువ కదా. రోజులు జరిగింది, డబ్బులు బాగా వచ్చాయి. పుష్పకి చాలా వచ్చాయి నాకు. పుష్ప 2కి. పుష్ప 1కి రాలే. పుష్ప 1కి నేను చేసిన 3-4 డేసే. పుష్ప 2కి చాలా రోజులు చేశాను నేను. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్, కిసక్ సాంగ్, యాక్చువల్గా నేను సినిమా మొత్తం ఉండాలి. నేను అప్పుడు జాతర సీక్వెన్స్ అప్పుడు ఆ డేట్లు క్లాష్ అవ్వడంతో ఒక సినిమా కమిట్ అయిపోయి ఉన్నాను. అక్కడ అవుట్డోర్లో ఉన్నాను, ఇంకా రాలేకపోయా. అప్పుడు తర్వాత వచ్చాను కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ వేరే సినిమాలు ఉన్నాయి. సరే ఇలా ఇక్కడ కమిట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళిపోయి కమిట్ అయ్యా. లేకపోతే హీరో గారు పక్కన నాకు సుకుమార్ గారు అదే చెప్పారు, సార్ ఇది అదే ఒకటి చెప్పాను కదా, 99 గొర్రెలు ఉంటాయి, ఒక్క గొర్రె ఉంటుంది కదా. అప్పుడు ఆ రోజు చెప్పనీయలేదు ఆ రోజు, ఎందుకంటే సినిమా రిలీజ్ ఉండే. అయితే ఒక గొర్రె ఉంటుంది, ఆ గొర్రె నువ్వే. నువ్వు ఏమనుకుంటున్నావు, హీరో గారు పక్కనే ఉంటావు, నువ్వు క్యాషియర్ తర్వాత నువ్వు చాలా అంటే మా సీక్వెన్స్ కూడా ఒకటి తీశారు. సినిమా యాక్చువల్ అంటే మాదొక ట్రాక్ ఉంటుంది, అది 1/2 hour ఉంటుంది. చాలా చాలా తీశారనమాట సీక్వెన్సెస్. ఆ సీక్వెన్సెస్ అన్ని మిస్ అయిపోయాయి. అంటే కొన్ని జరిగాయి కదా సినిమా, వాళ్ళు కూడా ఏంటంటే బెటర్మెంట్ ఆ స్టోరీ డెవలప్మెంట్లో వెళ్ళిపోయారు. సో అవన్నీ జరిగాయి అనమాట. అప్పుడు నాకు సుకుమార్ సార్ చెప్పారు, ఇట్లా నువ్వు చాలా ఇంపార్టెంట్ ఈ క్యారెక్టరు, నువ్వు ప్రతి సీన్లో ఉంటావు, నువ్వు అంటే ఇంపార్టెన్స్ అనుకుంటున్నావేమో, లేదు నువ్వు చాలా ఇంపార్టెంట్, నిన్ను తీసుకోవడమే అందుకు తీసుకున్నాం, నువ్వు ఒక క్యాషియర్, నీకు సినిమాకి చాలా లింక్ ఉంటుంది అని చెప్పి. ఆ డబ్బులు వచ్చినప్పుడు చూసుకొని పడిపోవడము అవన్నీ ఇంకా చాలా ఉండే, అలా అవి కట్టాయి. సో అప్పుడు అనుకున్నాను, చాలా మంచి క్యారెక్టర్ కదా చేద్దామని చేస్తుంటుంటే ఆ డేట్ల క్లాష్ వల్ల జాతర ఎపిసోడ్లో మిస్ అయ్యాను. ఓకే. అసలు మెయిన్గా పుష్ప 1, పుష్ప 2 వల్ల ఎన్ని సినిమాలు మిస్ అయ్యి ఉంటారు? పుష్ప 1 వల్ల అంత మిస్ అవ్వలేదు. పుష్ప 2 వల్ల దాదాపు ఒక 30 మూవీస్ వరకు మిస్ అయ్యాను, 30-40 మూవీస్. ఇక్కడ ఏంటంటే బల్క్గా డేట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనము ఏ సినిమాని తప్పు పట్టలేము. ఏమవుతుందంటే వాళ్ళు ఒక షెడ్యూల్ వేస్తారు, ఆ షెడ్యూల్ వేసి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మే బ్లాక్ చేసుకోండి అని చెప్తారు. ఓకే. దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఏదో సంథింగ్ సెట్ ప్రాబ్లము, ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే ఆగిపోతుంది. కానీ ఆ విషయాన్ని ఏంటంటే చాలామంది ఆర్టిస్టులకు చెప్పాలి కదా, అందులో మనకు వచ్చే వరకు టైం పడుతుంది. ఆలోపు మనం ఫోన్ చేసి సార్ ఉంటుందంటే ఉంటుంది అంటారు. దగ్గరకు వచ్చారు, వాళ్ళకు కూడా నమ్మకం ఉండదు. దగ్గరకు వస్తారు చేంజ్ అయిపోతుంది. అంటే లైక్ హీరోయిన్ డేట్స్ దొరకకపోవడము, లేదంటే విలన్ ఫయద్ ఫసీల్ ఉండే కదా అతని డేట్స్, అలా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. అబ్బా దగ్గరకు వచ్చాయి, నేను ఆల్రెడీ అడిగాను కదా, అడిగిన తర్వాత కూడా ఉంది అని చెప్పారు, కట్ చేసి. అలా జాతర ఎపిసోడ్కి వచ్చేసరికి ఇంక అప్పుడు లైట్ చేసుకుని ఒక్క సినిమా, ఈ సినిమా మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను ఏమైనా ఉందా అన్న పుష్ప 2 జర్నీలో? పుష్ప 2లోనా అంటే ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల 30 సినిమాలు మనం మిస్ అయ్యాం, అందులో ఈ ఒక్క సినిమా చేసి ఉంటే బాగుంది. అందులో 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి, అందులో నాకు చెప్పిన క్యారెక్టర్స్ చాలా బాగుండే. కానీ అబ్బా అనుకున్నాను. కానీ ఇంకా పుష్ప ఏంటంటే మనకి ఇండస్ట్రీ ఇప్పుడు నాకు తెలిసి పుష్ప తర్వాత ఇప్పటివరకు ఇంకా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగులో హిట్ అయింది ఏది లేదు కదా. కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఏంటంటే నేను ముంబై అటు వెళ్తుంటాను, మొన్న ఇటు గోవాకి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా నార్త్ వాళ్ళు బాగా గుర్తుపడుతున్నారు, అందరు గుర్తుపడతారు. అరే బందా పుష్ప మీద అయితే భాయ్ ఆ పుష్ప మీద అయితే అరే క్యాషియరే మాలో పైసే సొట్టకు పైసే వాడితే అయితే అంటే అంత రికగ్నైజ్ వచ్చిందంటే అది అంత పెద్ద సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం వల్లే. అలాంటి సినిమాల్లో మనం ఉండడం అంటే, నేను ఉండడం అంటే నాకు చాలా హ్యాపీనెస్ కదా. ఫస్ట్లో అనుకున్నాను కానీ తర్వాత సినిమా చూసిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఏముందిరా ఇంకా ఉండింటే బాగుంది అనిపించింది. కానీ అక్కడ స్కోప్ లేదు మనకి అలా. బట్ మీ జర్నీ స్టార్ట్ చేయడమే దృశ్యం తర్వాత వెంటనే మళ్ళీ 1 డే రామయ్య వస్తాయి సినిమాలో, మిగతా సినిమాల్లో కూడా బాగానే చేశాను. అందులో అదే నేను చెప్పాను కొన్ని గుర్తుకు లేవని, అవి ఫస్ట్ రిలీజ్ అయిపోయాయి. అలా చేశాను అనమాట. బాయ్లు నాగార్జున గారితో అలా కొన్ని సినిమాలు చేశాను అనమాట. టప 1 డే క్యారెక్టర్స్ అన్ని అవి చూస్తుంటే అంత స్టార్సే, వాళ్ళతో నేను కాంబినేషన్ చేయడం ఏంటి అబ్బా అనుకున్నా. అలా చాలా మంచి అంటే ఆ చేస్తున్న జర్నీ అంతా అప్పుడు ఏమైపోయిందంటే పిలిచి వెళ్ళిపోవడం, క్యారెక్టర్స్ ఏంటనేది చూసుకోకూడదు. తర్వాత ఎప్పుడైతే క్యారెక్టర్లను చూజీగా చేసుకున్నానో తర్వాత ఇంకా దాని తర్వాత ఉంటాయి అనమాట. అంటే మనకి ఇది ఒక సముద్రం లాగా, సముద్రంలో మనం ప్రయాణిస్తుంటాం. అప్పుడు కొన్ని అర్థమయ్యాయి. ఒక ఆర్టిస్ట్కి కంఫర్ట్ జోన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారు,
ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, కంఫర్ట్గా కూర్చోబెట్టారు కాబట్టి నేను కంఫర్ట్గా మాట్లాడగలుగుతున్నాను. అవును. లేదంటే నాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకో, నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటాను. అలా మనకు ఒక సీన్ ఇచ్చినప్పుడు ఆ సీన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్ చేసేంత వరకు మనకు ఒక కంఫర్ట్ ఉండాలి. Correct. అందుకని ఆర్టిస్టులు నేను ఫస్ట్లో అనుకునేవాడిని, క్యారీ వ్యాన్లు ఎందుకురా వీళ్ళకి, లేకపోతే అబ్బా ఏం స్టైల్ కొడుతుంది, గొడుగు ఎందుకు, ఇవన్నీ అనుకునేవాడిని. స్టైల్ అవన్నీ ఏముండవు. ఏంటంటే గొడుగు ఎందుకంటే మనకు మేకప్ గిట్లా పోకుండా ఉండడానికి మనం నీట్గా. అండ్ ఇప్పుడు ఎండాకాలం ఉందనుకో ఎగ్జాంపుల్, క్యారీ వ్యాన్లో కూర్చుంటే చల్లగా ఉంటుంది, మేకప్ పోదు. అండ్ ఇంకోటి చాలామంది చెప్పారు, నేను చెప్తున్నాను, మనము కంటిన్యూస్గా షూట్స్ చేస్తాం. లేదంటే ఈరోజు ఎక్కడో గోవాలో ఉంటాను, రేపు వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం, రేపు ఇంకో రోజు తమిళనాడులో ఉంటాం. మనం షూట్ చేస్తుంటాం, మార్నింగ్ వస్తాం. మార్నింగ్ రాగానే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే క్యారీ వ్యాన్ ఉండదు. మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచో లేదంటే స్టేషన్ నుంచో కార్లో వచ్చేస్తాం. మనం ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు రికగ్నైజ్ అయిన యాక్టర్కి జనాలందరూ గుర్తుపడుతుంటారు. మనం చిన్న పాస్ పోసినారే చూడరా, పుష్పాలు వేసి ఎట్లా రోడ్ పైన పోస్తు, మనం ఇంకా నెగిటివిటీ స్టార్ట్ అయిపోద్ది. ఆ విషయాలు తెలియదు చాలామంది. అంటే నేనే కాదు, ప్రతి యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ ఫెసిలిటీస్, రూమ్స్ అయినా లేదంటే ఏమైనా మనం అందుకని షూట్స్ జరిగేవి మ్యాక్సిమం స్టూడియోస్లలో జరుగుతుంటాయి. ఇప్పుడు రామనాయుడు లేదంటే ఆర్ఎఫ్సి అట్లా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ అన్ని కంఫర్ట్ జోన్ ఉంటాయి. అందుకే ఆర్టిస్టులకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే ఏమున్నా కూడా అన్ని అవైలబుల్. ఇప్పుడు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో జరిగింది అనుకో చాలా ఇబ్బంది. చిన్న సినిమాలు జరుగుతుంటాయి అట్లా. చిన్న సినిమాలు ఏంటంటే అన్న అడ్జస్ట్ చేసుకో అన్న అంటారు. ఎంత అన్న అడ్జస్ట్ చేసుకుంటారో ఏదో ఉంటుంది. ఒకరోజు బాబుమోహన్ గారితో చేస్తున్నాను మేరా భారత్ మహాన్ అని, కానిస్టేబుల్ క్యారెక్టర్. ఆ రోజు ఆయన తిట్టాలి, అదన్నీ వాళ్ళలో బాగా కోఆపరేట్. అది మనం పటంచేరు దాటిన తర్వాత ఒక ఊర్లో చేస్తున్నాం, అక్కడ ఏం లేదు. ఆయన కూడా కార్లో వచ్చారు. ఇంకా గిరిబాబు గారు ఉన్నారు పక్కనే. అసలు క్యారీ వ్యాన్ ఏం లేదు, వాళ్ళకి సంథింగ్ పాస్ వస్తుంది. ఎక్కడ పోయారు జనాలందరూ చూస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సార్ కొంచెం తీసుకెళ్ళండి సార్ అంటే అలా తీసుకెళ్ళి ఒక రూమ్లో ఒక ఇంట్లో, ఆ ఇంట్లో కూడా వాళ్ళందరూ మా ఇంట్లో చూసావా ఆయన వచ్చి ఇంకా కొంచెం బెటర్ కొందరు ఉంటారు, వాళ్ళైతే ఫోటోలు వీడియోలు తీస్తుంటారు. నాకు అదే భయం. ఇప్పుడు రోడ్ల పైన ఎక్కడైనా షూట్ జరుగుతుంటాయి, నాకు కొన్ని కంఫర్ట్ జోన్స్ ఉంటాయి. ఇంకా ఆర్టిస్ట్ కష్టాలు చెప్పాలంటే చాలా దారుణంగా ఉంటాయి, చాలామంది చెప్పుకోరు. ఇంకా మనం జెంట్స్, లేడీస్ విషయానికి వస్తే లేడీస్కి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. లేడీస్ ఇబ్బంది అసలు చెప్పలేము మనం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ అనేది మామూలుగా వేరే జాబ్స్ లాగా ఉండదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock సెట్లో ఉండాలి. సెట్లో ఉండాలంటే 4 o'clock ఇవ్వాలి. 4 o'clock లేచి రెడీ అయిన తర్వాత అక్కడి నుంచి నిన్ను వెహికల్లో వాళ్ళు తీసుకెళ్తారు. అంటే నీకు కంటిన్యూస్గా ఉందనుకో, నువ్వు నైట్ ఏం తింటావో తెలియదు. మళ్ళీ మార్నింగ్ ఒక్కోసారి రూమ్లో సెట్ అవ్వదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాను, అక్కడ ఇక్కడ ఏమి ఉండకపోయాయి అనుకో, చాలా ఇబ్బంది. అలా చాలా చూస్తుంటా నేను. ఏంట్రా పాపం వీళ్ళు. అలా చాలామంది ఆర్టిస్టులకు కూడా ఏంటంటే కొంచెం ఎదగకపోవడానికి కారణాలు కూడా అవే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్లలో కూడా కేటగిరీస్ ఉంటాయి. అవునవును, జూనియర్ ఆర్టిస్ట్ ఉంటుంది, జూనియర్, కంపెనీ, సపోర్టింగ్ యాక్టర్, మెయిన్ స్టార్స్, లీడ్ యాక్టర్స్. ఇప్పుడు లీడ్ యాక్టర్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, కింద జూనియర్ యాక్టర్స్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చే కంపెనీ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు చూడు, వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంటుంది. ఏంటంటే ఇక్కడ సపోర్టింగ్ యాక్టర్స్కి వచ్చి క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆ క్యారెక్టర్ మూడ్లో ఉండాలి, ఆ సీన్స్ రిహార్సల్ చేసుకొని అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ టైంలో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాదు, కంఫర్ట్ జోన్ లేకపోతే. అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఏంటంటే చేసుకుంటూ వెళ్తుంటారు. చిన్న బడ్జెట్ అంటే మీరు చిన్న బడ్జెట్ మాట్లాడారు, కొన్ని పెద్ద బడ్జెట్ వాళ్ళు మాత్రం చాలా మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు పుష్ప ఆ లెవెల్లో ఉన్నారంటే వాళ్ళు క్యారీ వ్యాన్స్ వాళ్ళన్నీ ప్రొవైడ్ చేయడం, లేదంటే రూమ్స్ ప్రొవైడ్ చేయడం. పెద్ద బడ్జెట్ వాళ్ళు ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉందంటే కంపల్సరీ అన్నీ మంచిగా అరేంజ్మెంట్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ. అంతే. పుష్ప మీరు ఆడిషన్కి వెళ్ళారన్నా లేకపోతే వాళ్ళ నుంచి కాల్ వచ్చిందా మీకు? వాళ్ళ నుంచి వచ్చింది. సూపర్. ఫస్ట్ క్యాషియర్ రోల్ అని చెప్పారా? ఫస్ట్ అది కాదండి, ఫస్ట్ నేను చేసింది రేషన్ షాప్ దగ్గర వన్లో. యాక్చువల్గా నాకు అనిల్ గారు అని ఫోన్ చేశారు. అనిల్ గారికి నాది ఎవరు సజెస్ట్ చేశారంట ప్రొఫైల్, ఇట్లా ఒక క్యారెక్టర్ కావాలంటే రేపు భలే ఉండు కదా అని చెప్పి సార్ చూపించాడంట. సార్ చూస్తే సార్ అరే భలే ఉండు అడగండి అన్నాడంట. నేను చాలా పెద్ద సినిమాలన్నీ అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే దృశ్యం ఇవన్నీ చేసిన తర్వాత ఇలా కాదు, క్యారెక్టర్ చేయాలి,
క్యారెక్టర్ తోటి మనం ఒక పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలో మనకు స్పేస్ ఉంటుంది. లేదంటే ఏదో పిలుస్తారు, నించోబెడతారు, మా అయితే ఒక చిన్న డైలాగ్ ఇస్తారు, దానివల్ల ఒరిగేది ఏముండదు అని నేను నా మైండ్ సెట్. అలా కొడితే గట్టి కొట్టాలి, ఇంకా దియ్యం నీళ్ళల్లో ఏదో చూసుకుందాం అనేసి అనుకున్నా. అనుకున్న టైంలో నేను క్లియర్గా చెప్పాను, లేదు సార్, ఎందుకు సార్ వేరే వాళ్ళని ఎవరన్నా తీసుకోండి, నేను చేయలేను సార్. అదేంటే అందరు పుష్ప చచ్చిపోయి అడుగుతున్నారు. ఒక్కరోజు చెప్పి సురేష్ గారు నేను ఒకసారి చెప్తా క్లియర్గా వినండి అని అనిల్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అండి, హీరో గారితోనే మీరు ఒక్కరే ఉంటారు, హీరో గారు బామ్మ, వాళ్ళతో మీరు అన్ని రేషన్ షాప్ దగ్గర చిన్న గొడవ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తాడు డబ్బుల కోసము, వాళ్ళ పేరు చదువుతుంటారు మీరు. అరే నిన్న ఎంతమంది ఉన్నారంటే అన్న మొత్తం నిన్న 120 మంది ఉన్నారన్న, వాళ్ళ పేర్లు చదువురంటే పాకాలరా వేమోనమ్మ ఇలా చదువుతుంటారు అంటే అప్పుడు నాకు ఓహో ఉంది అనేది అదంతా మ్యాజిక్లో జరిగింది. అక్కడికి వెళ్ళగానే అల్లు అర్జున్ గారు కలవడము, మీరు కుడియడం అయితే చేశారు కదా అన్నాడు. ఆ రోజు ఫస్ట్ డే షూట్ వెళ్ళా, ఫుల్ క్రౌడ్ శంకర్పల్లిలో, ఫుల్ క్రౌడ్ అంతా సెట్ చేశారు. ఆయన వస్తుంటే ఆయన పక్కన బౌన్సర్స్ ఉంటారు కదా, బౌన్సర్స్ అనుకుంటూ వస్తున్నారు. ఆయన అక్కడి నుంచి నన్ను ఫోకస్ చేశాడు, దాదాపు చాలా లాంగ్లో ఉన్నాడు, దగ్గర ఇలా రా అన్నాడు నన్ను. నేను వెనకకి చూస్తున్నాను, ఎవరు లేదు, నన్నే సార్ నువ్వేరా అంటే దగ్గరికి వెళ్ళా. కుడి ఎడమైతే చేసి మీరే కదా, చాలా బాగా చేశారబ్బా అన్నాడు. అమ్మ సార్ అది కూడా సార్ చూశాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగా చేశారు. అమ్మ ఫస్ట్ అప్రిషియేషన్ ఇస్ బెస్ట్ అప్రిషియేషన్ అనుకున్నాను. వెంటనే సుకుమార్ సార్ వచ్చారు, అవునా అంత బాగా చేశాడా మన దాంట్లో కూడా చేస్తున్నాడు, నేనే పిలిపించా క్యారెక్టర్ కానీ, అవునా సూపర్ సార్ అని చేశాను. అలా చాలా మంచి ఇంటరాక్షన్ దొరికింది అల్లు అర్జున్ సార్తో. ఈ పుష్ప 1 పుష్ప 2 కంప్లీట్ అయినప్పటికీ ఆ బాండింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ గారితో? అల్లు అర్జున్ గారు ఏంటంటే సెట్కు సేమ్ మాలాగే మార్నింగ్ వచ్చేసారు. ఇంకా ఓసారి మాది లేట్ అయ్యేది, మాకు భయం వేసేది, హీరో గారు వచ్చేసారు ఏంటంటే. అంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో గారు అంతా మేకప్ వేసుకొని రెడీ అయినప్పటికీ కొంచెం లైటింగ్స్ వల్ల లేట్ అవుతుండే. శోభా గారు ఉన్నారు కదా కెమెరా, ఆయన ఎంత లైటింగ్ అది ఇది అని బాగా సెట్ చేసేవాడు. అదంతా చేసేలోపు మేము సెట్లో మాత్రం అందరం 6 o'clock రెడీ ఉండేవాళ్ళం. నైట్ 10-12 ప్యాకప్ చెప్పినా మళ్ళీ 6 o'clock రెడీ. మాకంటే ముందు హీరో గారు ఏంటంటే ఎంతసేపు పుష్పలాగే ఆ క్యారెక్టర్లో ఉండిపోయేవారు. ఆయన వితౌట్ కాస్ట్యూమ్ ఉంటేనే నార్మల్గా ఉండేవారు. ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ వేసుకున్నారంటే ఇంకా కాస్ట్యూమ్స్ అందులోనే అదే ప్రాక్టీస్ చేసుకుంటూ అలానే చేయబెట్టి అక్కడ నడవడం కూడా అంతా అది మొత్తం పుష్పలా ఉండిపోయేవారు. నేను అప్పుడే అనుకున్నాను సంథింగ్ సార్ ఏదో కొడతాడు, బాగుంది అసలు క్యారెక్టర్ చాలా. అందుకే ఇప్పుడు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. లాస్ట్ డే ఏమైనా డిస్కషన్ అయిందన్న అల్లు అర్జున్ షూటింగ్ అంతా అయిపోయింది? అది ఒక అద్భుతం, మర్చిపోని మెమరీ. అది ఏమైందంటే అందరికి ఫొటోస్ ఇచ్చారు, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు కదా వాళ్ళందరికి ఇచ్చారు. నా సీన్ అక్కడ లేదమ్మా, నాది వేరే, అంటే 2 కెమెరాలు జరుగుతున్నాయి. సెకండ్ యూనిట్ నేను వేరే దగ్గర ఉన్నా. అప్పుడు వేరే వాళ్ళు ఫోన్ అరే ఫొటోస్ ఇస్తున్నారు రండి అంటే, అంతకుముందే అని అనమాట లాస్ట్లో ఇస్తాను ఫొటోస్ అని. వచ్చేలోపు ఫోటో సెషన్ అయిపోయింది. ఆయన సీరియస్గా అలా రోడ్ పైన RFCలో నడుచుకుంటూ అలా తిరుగుతుంటే చూస్తున్నా, మళ్ళీ అడుగుతేమని అంటాడేమో అనుకున్నా. వీళ్ళందరూ అడగండి అన్నారు. సరేలే అని మళ్ళీ కాముకున్నా, ఇంకేం చేస్తాను ఫోటో కాకపోతే దిగితే బాగుంటుంది, మంచి మెమరీ. అంటే సినిమాలో ఉంటాం ఎట్లాగో, సపరేట్గా ఒకటి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అలా దూరం నుంచి వచ్చేసి అలా చూశాడు, ఏంటి ఫోటో దిగాను అన్నాడు. అంటే లేదు సార్ దానికి వచ్చాను అంటే, అవునా లరా అన్నాడు. అదే అక్కడ ఫుట్పాత్ ఉంటుంది కదా, అక్కడ నుంచోబెట్టాడు తీసుకెళ్ళి. ఇదేంటి ఇక్కడ నుంచో పెడుతుంది హైట్ కోసం, నేను హైట్ తక్కువ ఉంటాను కదా. అప్పుడు ఫోటో దించని చెప్పి రమేష్ అన్న ఉంటుంది, ఆయనతో ఫోటో తీపిచ్చి జర్నీ విత్ సుకుమార్ గారు అన్న. ఆయన ఒక డైరెక్టర్ తేజ గారు లాంటి డైరెక్టర్తో వర్క్ చేసింది కొన్ని నేర్చుకున్నారు కదా, ఇలాంటి ఇంకో మరొక స్టార్ డైరెక్టర్ కాబట్టి సుకుమార్ గారి అప్రోచ్ ఎలా ఉంటుంది యాక్టర్స్తో కానీ, లేకపోతే వే ఆఫ్ సీన్ తీసే విధానంలో? సుకుమార్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు. అరే ఇలా రదుర్గాజీ, అరే రింగ్ మనీ ఇలారా, అలా పేర్లు, సురేష్ మీసం సురేష్ ఇలారా అంటే ప్రతి పేరు అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాడు సార్. గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరికి చెప్తుంటాడు, నువ్వు ఇలా జర్రా, నువ్వు ఇలా ఉండు అంటాడు. చాలా అండ్ సీన్ కూడా చెప్పినప్పుడు మన కో డైరెక్టర్స్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత అయిన తర్వాత కూడా సార్ మానిటర్లో చూస్తాడు కదా, చూసిన తర్వాత చెప్తాడు, అరే నువ్వు ఎక్కడో లాస్ట్లో కూడా ఒకటి తలుపుతుంటాడు, అరే నువ్వు తలుపుతావరా, నీ వల్ల సీన్ అంతా తొప్పింది, ఇప్పుడు మళ్ళీ రీషూట్
అది బాగా గుర్తుపెట్టుకుంటాడు సార్, అందరినీ బాగా గుర్తుపెట్టుకుంటాడు అని బాగా మాట్లాడతాడు. రాగానే సెట్లోకి వెళ్ళాము అనుకోండి బాగా మాట్లాడతాడు. అదే ఒక రోజు నేను వెళ్ళలేదు, పుష్ప అంటే ఫైర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ అంటాడు కదా, ఆ సీక్వెన్స్లో నేను కూడా ఉండాలి అంటే ఉంటాను. అది మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా షూట్ జరిగింది, ఆ షూట్లో నేను లేను. అయితే నెక్స్ట్ రోజు వెళ్ళగానే సార్ రండి సార్, నమస్తే సార్ రండి, అదే మీరు నేను రాలే కదా సార్, అదే సార్ అది కాదు సార్ అంటే అదే సార్ మీరు పెద్ద యాక్టర్స్, మాకు చాలా చిన్న సినిమా సార్, సార్ అది కాదు సార్ కొంచెం ఆరోగ్యం అవునా సార్, ఓకే సార్ మీరు కొంచెం ఆలోచించండి సార్, మంది చిన్న సినిమా సార్, మీరు ఉండాలి సార్, మీకు ఆల్రెడీ సార్ సార్ సారీ సార్ అని అలా చాలా. అండ్ ఒకరోజేమో మన దమ్ముంటే పట్టుకోర శకావతి పట్టుకుంటే ఆ సీక్వెన్స్ జరిగినప్పుడు నన్ను పిలిచి చెప్పాడు, అదే 100 గోరలు చెప్పినాక అన్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో సరే ఇందులో అంత క్యారెక్టర్ స్కోప్ లేదు, ఏదో నీకు నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో ఇస్తాను, నీకు చాలా మంచి క్యారెక్టర్ ఇస్తాను, చూడు నువ్వు మంచి యాక్టర్ అబ్బా, నువ్వు ఎందుకు అసలు డుమ్మాలు కొడుతున్నావు, నిజంగా రా. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు వాళ్ళ స్కోప్ ఇవ్వట్లేదు లేదంటే పక్కన నుంచో పెడుతుంది, అలా ఉండదు. ఇది క్యారెక్టర్స్ అంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మేము డిజైన్ చేసుకున్నప్పుడే రాసుకున్నప్పుడే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ప్లీజ్ అనేసి అంటే ఇంక అప్పటి నుంచి నేను సార్ అన్నిసార్లు చెప్పాను సారీ సార్ అని చెప్పి ఇంకా నేను అప్పటి నుంచి కంటిన్యూస్గా వెళ్ళాను. నాకు వేరే సినిమాలను అన్నీ వదిలేశాను, అన్నీ వదిలేసి కంటిన్యూస్గా వెళ్ళాను. ఎన్ని రోజులు వర్క్ చేశారు పుష్ప 2 మొత్తం? నా వర్కింగ్ డేస్ వచ్చేసి అంటే నాకు యాక్చువల్ 360 డేస్, మన వాళ్ళందరూ ఒక్కొక్కరు 360-350 డేస్ చేశారు, నేను చేసింది 80 డేస్. అబ్బా, నేను మ్యాక్స్ నాది షూట్ ఉందంటేనే నన్ను ఇంపార్టెన్స్ ఉందంటేనే పిలిచేవారు నన్ను. అయితే ఇంపార్టెన్స్ మనోడు పక్కా ఫ్రేమ్లో ఉండాలి, డైలాగ్ ఉంది, ఆయనకి ఇంపార్టెన్స్ ఉంది అంటే కంపల్సరీ పిలిచేవారు. అంత సాటిస్ఫైడ్ అన్న పుష్ప 2 వల్ల? అంటే నేమ్ ఎంత వచ్చిందో కానీ ఫినాన్షియల్గా స్టేబుల్ దానివల్ల? ఓకే, మంచి ఫైనాన్షియల్ మైత్రి మూవీస్ వాళ్ళు చాలా మంచి ప్రొడక్షన్ వాళ్ళు మంచిగానే ఇచ్చారు. అండ్ ఏంటంటే సుకుమార్ గారితో వర్క్ చేయడం ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ టీం కూడా చాలా మంచి టీం. ఇప్పుడు అందరు చాలామంది నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నారు, ఇస్తారో ఏరో సెకండరీ, కానీ వాళ్ళందరి దృష్టిలో నేనంటూ ఏంటి అనేది తెలుస్తుంది అనుకున్నాను. అండ్ దట్టు అవన్నీ పక్కన పెడితే మన అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ గారితో నేను వర్క్ ఎక్స్పీరియన్స్, ఆయనతో డైలాగ్ షేర్ చేసుకోవడము, ఆయనతో డ్యాన్స్ చేయడము, అవన్నీ మళ్ళీ ఆయన నాకు సజెస్ట్ చేయడం, కిసెక్ సాంగ్లో శ్రీలీల గారితో డ్యాన్స్ చేయడం, అవన్నీ నాకు ఒక మంచి మెమరీస్ అనమాట. చాలా మంచి అలా గుర్తుండిపోతాయి లైఫ్లో. గ్రేట్, సూపర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ చరణ్ గారితో చేయగానే సుకుమార్ గారు చిరంజీవి గారు చేస్తారంట చాలా మంది అంటున్నారు. నాకైతే అప్పుడే అన్నారు పుష్ప 3 కూడా ఉంటుంది అన్నారు, మరి అది కూడా డెఫినెట్లీ అన్నారు, కానీ ఎందుకో గ్యాప్ అవుతుంది. ఉంది అన్నారు, డెఫినెట్లీ ఉంది, అందులో కూడా ఉంది. అండ్ అది ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది, ర్యాంపేజ్ అన్నారు. అది కొన్ని చెప్పారు మాకు, చాలా బాగుంటుంది అన్నారు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సీన్స్ చెప్పారన్న మీకు? సీన్స్ అంటే అలా కాదు, అంటే అప్డేట్ ఉంటుంది సినిమా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్ అన్న, ఈగర్లీ వెయిటింగ్. మంచి సినిమాలు చేశారు. ఎనీవేస్, ఎవరితో చెయ్యాలి అని మనసులో మాత్రం గట్టిగా ఉందన్న విష్ లిస్ట్? అంటే నాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో నాకు అంటే ఆయన సినిమాల్లో చేయాలని చాలా ఉండే, నాకు అందులో వచ్చిండే కూడా. ఓకే ఓకే, ఏ సినిమా? భగత్ సింగ్లో వచ్చిండే, కానీ నాకు మిస్ అయిపోయింది అది. అంటే డేట్స్ సార్ డిప్యూటీ సీఎం ఉండే కదా, ఈ డేట్స్ ఇవ్వడం, మళ్ళీ తర్వాత సడన్గా సార్ రావడం, ఆ రోజు నేను వేరే షూట్లో ఉండడం, ఈరోజు నువ్వు ఇమ్మీడియట్లీగా రావాలంటే కుదరలేదు, అలా మిస్ అయిపోయింది. ఇంకా అంటే మన టైం వస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం అనిపించింది. అంటే ఎందుకంటే సార్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ పైన ఫోకస్ చేశారుగా, సో ఆయనతో చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా మిగతా స్టార్స్ తోటి అంటే ఎప్పుడో ఒకసారి వస్తుందిలే అనుకున్నాను, చూడాలి. చెప్తున్నారు స్పిరిట్లో కూడా ఉంటుంది అనేసి, కాల్ అయితే వచ్చింది, చెప్పలేము అంటే. ఎందుకంటే నేను అర్జున్ రెడ్డిలో చేశాను కదా సందీప్ రెడ్డి గారు, అందులో ఒక చిన్న సీన్ చేశా. సో అందులో శ్రీకాంత్ అన్న అని ఉంటాడు అసోసియేట్ డైరెక్టర్, ఇలా మీకు ఒక 2 days ఉంటుందండి అని చెప్పారు. ఇంకా అయితే రాలేదు, అది పెద్ద సినిమా నుంచి అయితే అది వచ్చింది. అండ్ రీసెంట్గా అధీరా చేశాను, దానయ్య గారు అబ్బాయి, అండ్ ఓ సుకుమారి చేశాను, అండ్ దివానా అని చెప్పి రిలీజ్కి ఉంది, అందులో మంచి క్యారెక్టర్ చేశాను. ఉన్నాయి కొన్ని, ఇంకోటి సుబ్బమ్మ అని చెప్పేసి ఒక సినిమా చేశాను. చిన్న సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. కళింగ సినిమా ఒకటి హీరో ఫ్రెండ్గా చేస్తున్నాను అన్న. అయితే ఎలా అయితే మొత్తం లైఫ్ను కంప్లీట్ సర్కిల్ చేస్తున్నాను. ఎలా అయితే ఒకప్పుడు వాళ్ళ గురించి థియేటర్లకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు,
ఇప్పుడు వాళ్ళందరితో ఒకరి వెనకాల ఒక్కరిని కంప్లీట్ చేసుకుంటున్నావు. అల్లు అర్జున్ గారు అయ్యారు, ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారు అంటున్నావు, తొందరలో చిరంజీవి గారు అవుతారు, పవన్ కళ్యాణ్ గారు అవుతారు. గ్రేట్. ఎలా ఉంటుందండి ఇలాంటి మూమెంట్స్ అన్ని? చాలా క్యాండిడ్ మూమెంట్స్ కదా లైఫ్ లో. అంటే ఇది నిజంగా గాడ్ గిఫ్ట్ అంటారు, గాడ్ గ్రేస్ అంటారు. అండ్ యాక్టర్గా కూడా ఒక మనం నిలదొక్కుకోవడం అంటే గాడ్ గ్రేస్ అంటారు. అండ్ గాడ్ గిఫ్ట్ కూడా. అంటే మన చరిష్మా అంటాం కదా, మన ఫేస్ అంటాం కదా, మన ఫేస్ వాల్యూ ఇదంతా అలా ఉండడం అనేది, అంటే ఎన్ని రోజులు ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతుంటాయి, మన ఫేస్ని మనం కాపాడుకుంటూ, అంటే మన ఫిజిక్కు తగ్గట్టుగా మనకు తగ్గట్టు క్యారెక్టర్స్ వచ్చే విధంగా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడము మనం ఒక లెవెల్లో చేయగలుగుతాం. కానీ దీని వెనకాల ఒక దైవశక్తి అనేది ఉంటుంది. అది ఉండడం వల్లే మనం అలా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాం, వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళే అంటే వస్తుంటాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చినట్టు కూడా నాకు ఫస్ట్ తెలీదు. అంటే వాళ్ళు కూడా అంత ప్రమోషన్ చేయలే. సీన్ చాలా బాగా వేలిందంట. నాకు అతను ఫోన్ చేసి బే 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 బెబ్బే 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 అంటుండు. ఏమైంది అన్న అంటే బే బెబ్బే బెబ్బే అంటుండు. ఏంట్రో నాకు అసలు క్యారెక్టర్ అంటే అది రీసెంట్గా బ్యాడ్ బాయ్ కార్తిక్ అని వచ్చింది. అందులో వెన్నెల కిషోర్ గారు ఫారెన్ నుంచి వస్తారు, అమెరికా నుంచి వచ్చాను, డబ్బులు ఇస్తారు అప్పుడు బే అంటే నేను అనగానే వీడే అంత అది బెబ్బే బెబ్బే అన్నాడు. అంటే అట్లా కొన్ని మర్చిపోతాం, అంటే మనకు కూడా అంత కనెక్ట్. అట్లా కొన్ని సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి చేస్తున్నాం. కొన్ని ఏమో డబ్బుల కోసం చేయాల్సి వస్తుంది, ఇంకా కొన్ని ఏమో మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని. ఎందుకంటే ఇప్పుడు మనం సర్వే అవ్వాలంటే డబ్బులు కూడా ఇంపార్టెంట్. మన ఎలా ఉంటాయంటే ఆర్టిస్టులు ఇప్పుడు వస్తే ఒకే మూవీ ఒకే రోజు వస్తాయి, ఒక 3-4 మూవీస్ వస్తాయి. ఆ రోజు ఎలా చూస్ చేసుకోవాలో అర్థం కాదు. రాకపోతే ఒక్కోసారి 1 month, ఇప్పుడు దాదాపు నేను 15-20 days నుంచి ఖాళీగా ఉన్నాను. అలా ఖాళీగా ఉన్నప్పుడు చాలా ఒక్కోసారి భయం వేస్తుంది, నెక్స్ట్ ఏంటి అసలు ఎవరైనా పిలుస్తారా పిలవరా అనేది. ఇప్పుడు ఎందుకంటే కరోనా టైంలో నాకు ఒక 10-15 ప్రాజెక్ట్స్ ఇచ్చారు చేతిలో. ఇచ్చిన తర్వాత కరోనా రావడం వల్ల అవి ఎటుపోయాయో కూడా తెలియదు అసలు. అసలు ఆ ప్రాజెక్ట్స్ ఎటుపోయాయో అంటే ఇంకా మొత్తం క్లాష్ అయిపోయింది. ఇంకా డబ్బులు వాళ్ళంతా క్లోజ్ చేసుకుని సినిమాలు తీయలేదు వాళ్ళు. అలా ఎప్పుడు ఏమవుతుంది అనేది చాలా భయంగా ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు రఫ్గా మీకు గుర్తుండే? రఫ్గా ఒక 80 వరకు చేసి ఉంటాను. 80-100 ఉంటాయి. అందులో కొన్ని రిలీజ్ మంచి సినిమాలు అంటే ఒక 40 వరకు ఉంటాయి. మంచి హీరోస్తో మంచి స్టార్స్ చేసినాయి. ఇంకా కొన్ని సినిమాలేమో కొన్ని అలా తెలుసుగా మీకు అంటే ఓటీటీలో రావడం అలా కొన్ని. ఇప్పుడు రీసెంట్గా సరస్వతి మూవీ ఓటీటీలో వచ్చింది, వరలక్ష్మి గారిది. అందులో కూడా మంచి పెద్ద పెద్ద కాస్టింగ్తో చేయడం జరిగింది. అలా కొన్ని. ఇంకోటి అది ఇప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా వచ్చినా మనకు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం వల్ల చాలా ప్లస్ అవుతుంది. అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు వీళ్ళు కాకుండా మీకు బాగా మెమొరబుల్గా గుర్తుండిపోయిన ఒక యాక్టర్తో డిస్కషన్ కానీ, ఒక డైరెక్టర్తో డిస్కషన్ కానీ ఏమైనా గుర్తుంది మూమెంట్, వాళ్ళతో టైం స్పెండ్ చేసింది కానీ? టైం అంటే ఎక్కువగా నేను తేజ గారితో చేశాను. తేజ గారితో ఆయన ఏంటంటే చాలా ఫ్రీగా ఉండేవారు, ఫ్రెండ్షిప్ లాగా. నాతో మహేష్తో వాళ్ళందరూ. ఆయనకి ఏంటో కొంచెం నేను మహేష్ నచ్చడంతో మరి అంటే ఇట్లా డిఫరెంట్గా ఉండేవాళ్ళు చాలా నచ్చుతారు. సుమన్ శెట్టి అన్న ఆ టైప్ ఆఫ్ చాలా నచ్చుతారని చాలామంది చెప్పారు. చూశాను నేను. ఏంటంటే సార్ ఏమన్నా తిన్నా కూడా అది తినండి అని చెప్పి కూర్చోబెట్టడము. మహేష్కి అయితే ఒకటి షర్ట్ గిఫ్ట్ ఇవ్వడం స్టార్టింగ్ 3 daysలోనే. అలా చాలా అసలు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకు షర్ట్ ఇస్తే నాకు డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చాడు. అసలు అంటే చాలా ఫ్రీగా ఉండేవాడు, ఫ్రీడమ్ ఉండేవాడు. అండ్ వేరే ఆర్టిస్టులు కూడా చాలామందికి అంటే ఏంటంటే రియాలిటీ చెప్పేవాడు. ఇది రియాలిటీ, మీరు రీల్లో బ్రతకగండి. ఇప్పుడు రీల్స్ అంటే కూడా చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్లలో ఇందులో ల్యాక్స్లలో ఫాలోవర్స్ ఉండగానే యాక్టర్స్ అని వచ్చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇక్కడ కెమెరా ఉంటుంది, లైట్స్ ఉంటాయి, 100 మంది ఉంటారు. వీళ్ళ ముందు మీరు డైలాగ్స్ అంటే కొందరు వస్తున్నారు, ఓకే వాళ్ళకి మంచి పరిణామమే. అంటే కొందరికి జరుగుతుంది అట్లా, లక్ అందరికి జరుగుతుందని చెప్పలేము. కానీ దీనివల్ల మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి, రండి. కానీ మీకు మంచి జరిగినప్పుడే రండి మీరు. అండ్ మీ ఫ్యామిలీని అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోండి, చూసుకోండి అని మంచి సజెషన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు సినిమాల్ని ఎంజాయ్ చేయగలరా అన్న అప్పుడు చేసినట్టు? ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా చేసిన సినిమాలు వెళ్ళి చూడడానికి టైం దొరకట్లేదు. అంటే బిజీ అయిపోవడం వల్లనూ అర్థం అవ్వట్లేదు, లేదంటే మేము అంటే ఆ టైం దొరకట్లేదు, అర్థం అవ్వట్లేదు.
ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను 15 days ఖాళీగా ఉన్నాను, నేను ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసేస్తున్నాను సినిమా. అలా అయిపోతుంది అనమాట. ఈ మధ్య చూసిందంటే దురేందర్ చూసా, మన దురేందర్ 2 వచ్చింది కదా, 1 కూడా చూసాను, 2 కూడా చూసాను. అంటే అదొక ఒక ప్రభంజనం లాగా వచ్చింది, చాలా బాగుంది అన్నారు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, సో వెళ్ళి చూడడం జరిగింది. అలా ఆ టైం దొరికినప్పుడు వెళ్తుంటాను అనమాట. ఇంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు చూసామండి రిపీటెడ్గా. ఒక్కొక్క సినిమా అయితే 3-4 times, 5 times, 6 times, అలాగే ఖుషి అయితే 10 times చూసాం మేము. అలా చాలా సినిమాలు ఉన్నాయి. ఫైనల్గా అంటే చాలా మంది యాక్టర్స్ జర్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉండొచ్చు, బట్ మీలో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మీది ఒక ఉమ్మడి కుటుంబం స్టార్టింగ్లో. సో అది బాగా హెల్ప్ అయ్యి మీకు కొంచెం వాళ్ళు సపోర్ట్ చేసేవారు. ఈ రోజు పేరెంట్స్ కానీ లేకపోతే మీ యంగర్ బ్రదర్ కానీ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఎలా సిచ్యువేషన్? ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఓకే మనోడు మనల్ని ఏం అడగట్లేదు, మనకి ఏమి ఇవ్వకుండా పర్లేదు, మంచిగా మనోడు మాత్రం మనోడిది మనం చూసుకుంటున్నాడు, పర్లేదు. ఇంట్లో కూడా కొంచెం ఇస్తుంటాడు, మదర్గా వాళ్ళకి చూసుకుంటాడు, ఓకే. ఇంకా కొంచెం అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినారే మొన్న మీ తమ్ముడు సినిమా చూసా బాగుందని చెప్పి మా అన్నయ్యతో చెప్పడం, మా తమ్ముడు వాళ్ళతో చెప్పడం, అలా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అరే పర్లేదు మా వాళ్ళు అండ్ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, అండ్ ప్రతి సినిమాలో మనోడు ఉండడం చాలా మంచిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ డ్రీమ్ ఏంటన్నా ఇండస్ట్రీలో ఎలా ఉండిపోవాలి? యాక్చువల్గా నాకు డ్రీమ్ అంటే ఏం లేకుండా బ్రో, ఇదంతా బోనసే అనుకుంటున్నాను నేను. డ్రీమ్ అంటే నేను అనుకున్న డ్రీమ్ వేరే చెప్పాను కదా, అంటే మనం ఆ టైంలో అలా అనుకుంటామేమో, మనకు మైండ్ మెచ్యూరిటీ కాకముందు. లేదంటే నేను ఎడ్యుకేషన్ పైన చాలా నాకు ఫోకస్ ఉండేది, నేను పుస్తకాలు ఫుల్గా చదివేది. ఈ మధ్య అసలు పుస్తకాలు ఫోన్లు చూడడం జరుగుతుంది. అప్పుడు మొత్తం ఏమైనా ఉంటే పుస్తకాలని నేను స్టార్టింగ్, నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే స్టార్టింగ్ పేజ్ మొదలు పెట్టానంటే ఎండింగ్ పేజ్ వరకు చదివేవాడిని. అదొకటి నాకు చాలా, లైబ్రరీస్కి వెళ్ళేవాడిని, అవి అన్నీ లేదు. ఇప్పుడు దాదాపు 6-7 years నుంచి ఏదున్నా ఫోన్లో గూగుల్లో కొట్టుకోవడం చూడడం అలాంటి. ఇంకోటి న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ బాగుండే, అది కొంచెం తగ్గిపోయింది. అది కూడా ఫోన్లో ఎప్పుడైనా అసలు టైం దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే డైలీ జర్నీలో ఏమన్నా మిగిలితే డబ్బింగ్స్, లేదంటే ఇంట్లో ఉన్నామంటే ఏదైనా వర్క్స్ పెండింగ్ ఉన్న వర్క్స్ అలా జరిగిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకోవడం, కొంచెం అలసిపోవడం, మళ్ళీ లేదంటే ఏదైనా కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది అనుకో, వాళ్ళు ప్రొడక్షన్ హౌస్కి పిలవడం, వాళ్ళని వెళ్ళి కలవడం, ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కోసం వాళ్ళని కలిస్తే వాళ్ళు చెప్పడం నీ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి, అట్లా దానికి టైం సరిపోతుంది. మీ క్యారెక్టర్ డబ్బింగ్ కాకుండా ఇంకేమైనా డబ్బింగ్ చాలా ఆప్షన్ వచ్చిందన్న ఆఫర్? నేను చెప్పాను అట్లా, గోలీ సోడా అని చెప్పి. ఇప్పుడు మన లగడపాటి శ్రీధర్ అని ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో క్యారెక్టర్ కూడా చేశా. యాక్చువల్గా తెలుగులో రిలీజ్ చేయడానికి మన మన చెమ్మక్ చంద్ర అన్న బావమరిది క్యారెక్టర్ ఓన్లీ 2 scenes యాడ్ చేశారు తెలుగులో. యాజ్ ఇట్ ఈస్ కన్నడది పెట్టేశారు, జస్ట్ బావమరిది క్యారెక్టర్ మా సీక్వెన్స్ పెట్టి తీశారు. అది యాడ్ చేసి పెట్టారు తెలుగులో. అందులో ఒక అబ్బాయి లావు ఉంటాడు, ఆ అబ్బాయికి నేనే డబ్బింగ్ చెప్పా. అలా ఒక 2-3 సినిమాలకు చెప్పా. కొన్ని నాకు చాలా అప్రోచ్ అవుతుంటారు తమిళ్, కానీ వాళ్ళది డబ్బింగ్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్కి ఏంటంటే టెస్ట్ చేస్తామని చెప్తారు, పిలుస్తారు, కొన్ని టెస్ట్ చేస్తారు, సెట్ అవ్వదు. కొన్నిది డబ్బుల దగ్గర వాళ్ళు మనకంటే తక్కువ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అలా గ్రేట్ అన్న. ఎనీవేస్ ఐ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. నీ జర్నీ గురించి హ్యాపీగా ఒక అరగంట నుంచి గంట సేపు మా స్టూడియోలోని మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నాం. ఫైనల్గా ఆస్పైరింగ్ యాక్టర్స్కి మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఏమైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎవరికి సలహాలు ఇస్తే ఎవరు తీసుకుంటారు. ఒకటి ఏంటంటే అంటే వాళ్ళు ఏంటి ఇప్పుడు చాలా అంటే వర్క్స్ దొరుకుతున్నాయి, ట్రై చేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ర్యాపిడోను, జొమాటోను అలాంటివి చేసుకున్నాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు, పేదవాళ్ళు, ఆర్టిస్ట్ అనేది ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ ఎవరు ఆపినా ఆగదు. ఇక్కడ నీకు రాసింది అనుకో, నువ్వు ట్రై చేసుకునే విధానంలో కొంచెం నువ్వు ఏంటంటే ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి. నేను ఫైనాన్షియల్గా గట్టి లేకపోయావు అనుకో నీకు ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే నువ్వు ఒక ఆడిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన డ్రెస్సింగ్ దగ్గర నుంచి మనల్ని చూస్తారు, మన లుక్ చూస్తుంటారు అన్నమాట. అవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. నువ్వు ఎలాగున్నా వెళ్ళా అనుకో, అరే ఇదేంట్రా పిక్చర్లా ఉండవు, ఇంకే అవసరం. ఈ మధ్య అలాంటి క్యారెక్టర్స్ కూడా అవసరం వస్తున్నాయి, చెప్పలేము. ఈ మధ్య మన ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కంటెంట్, మెయిన్గా కంటెంట్ ఉన్న మూవీస్ రావడము, అలా చాలా ప్లస్ పాయింట్ అయిపోయి ప్రతి ఒక్కరికి అవకాశాలు కూడా చాలా దొరుకుతున్నాయి. వెబ్ సిరీస్లు రావడం వల్ల, ఓటీటీ మూవీస్ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే పేమెంట్స్ కొంచెం తగ్గాయి.
దాన్ని కొంచెం అది కొత్తగా వచ్చే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, కానీ కొంచెం సీనియర్గా ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎదుగుతున్నప్పుడు కొంచెం ఎదిగేదే చూసుకోవాలి, కానీ మళ్ళీ కిందికి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా, ఇంకా చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. థ్యాంక్ యూ అన్న, విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇంకా నీ పేరు చాలా బాగా వినపడాలి. దండోరాతో మొదలైంది, ఆ దండోరా తెలుగు ప్రేక్షకులందరికీ మంచి మంచి సినిమాలతోని మంచిగా మంచి మంచి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఇన్వైట్ చేయగానే వచ్చి మాతో ఒక గంట సేపు టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ బ్రో. మీరు కూడా చాలా, అసలు మీ పోడ్కాస్ట్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మీరు అంటే మనం పుష్పాప్పుడు చేసినప్పుడు వేరే లెవెల్లో ఉండే, తర్వాత మీరు అసలు మొత్తం అంతా స్టార్ హీరోలతో హీరోయిన్స్ ఎక్కువగా ఉంటున్నారు, హీరోయిన్స్ ఎక్కువగా చేస్తున్నారు. సో చాలా బాగుంటాయి మీ ఇంటర్వ్యూస్ కూడా. ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాను ఉన్నా కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మీ దగ్గర నుంచి కాల్ రాగానే. మన వినయ్ బ్రదర్ దగ్గర నుంచి వచ్చిందంటే మామూలుగా మన స్టార్స్ అంటే మనం కూడా ఒక స్టార్ లా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మా ఆడియన్స్ ఎప్పుడు నీ వెనకాల ఉంటారు. ఎలా అయితే దండోరా సినిమాతోనే మా ప్రేక్షకులు మరొకసారి నీకు ప్రేమ చూపించారు, మంచి క్యారెక్టర్తో మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయి, అంతలో మీ అందరికీ కూడా నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.